నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే చాలా మందికి తెలియదేమో కానీ హైడ్రా అంటే మాత్రం ఎవరైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే దాని పనితీరు హైడ్రోజన్ బాంబ్. దాని పని ఓన్లీ యాక్షనే కానీ రియాక్షన్స్ అస్సలు పట్టించుకోదు. ఉన్నోడా పేదోడా అనేది కాదు ముఖ్యం, ఆక్రమించాడా లేదా అనేదే పాయింట్. మిగిలింది ఎంత మింగింది ఎంత అనేదే టార్గెట్. చెరువు పార్కు ఆక్రమించి కట్టిన భవంతని నిర్ధారణ అయితే చాలు, సూర్యుడు రాకముందే అక్కడ హైడ్రా వాలిపోతుంది, నిర్మాణాన్ని కూల్చేస్తుంది. హైడ్రా దూకుడు అందరిలో కలకలం రేపుతుంటే అక్రమార్కుల గుండెల్లో మాత్రం అలజడి రేగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో హైడ్రా తర్వాత లక్ష్యం ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్ కాలేజ్, బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి కాలేజీలంటూ ప్రచారం జరుగుతోంది. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే అక్రమ నిర్మాణం అయినప్పుడు కూల్చివేస్తే తప్పేంటని సామాన్యుడు కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు? హైడ్రాను ఆపడం ఎవరి తరం? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి. అలాగే తెలంగాణ బీజేపీ ప్రతినిధి కాసేపట్లో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి సతీష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, రాజశేఖర్ రెడ్డి గారు, ఇక్కడ హైడ్రా దూకుడు ప్రజల యొక్క మన్నలను కూడా పొందింది. కానీ మరి అదే సామాన్య ప్రజలు గతంలో ఈ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇదే రకంగా పర్మిషన్లు లేకుండా, లేదంటే కనుక అప్పుడు ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కయ్యో అక్రమ లేఅవుట్లు వేసుకొని కొన్ని దశాబ్దాలుగా సామాన్యులకి ఫ్లాట్లు కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. వాళ్ళు సైడ్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళ కట్టడాల మీద కూడా వెళ్తారా అనేది ఒక సమస్య, ఒక డౌట్ వినపడుతుంది. ఇప్పటి వరకు హైడ్రాకు అలాగే తెలంగాణ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచినటువంటి ఆ ప్రజల తమ సంపాదనతో, జీవిత సంపాదనతో కట్టుకున్నటువంటి మధ్యతరగతి వాళ్ళు తీసుకున్నటువంటి ఇళ్లను కూడా అక్రమ లేఅవుట్లో ఉంటే, లేదంటే చెరువుల్ని నలాలని ఆక్రమించి కట్టుంటే కనుక నెక్స్ట్ చివరికి వాళ్ళ మీద కూడా వెళ్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈరోజు అలాంటిది కూడా ఒకటి జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా హైడ్రా అని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసుల సాయంతో కూల్చివేతల కార్యక్రమం చేశారట. ఇకపోతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత నాగార్జునకు సంబంధించి దాంతో ఒక్కసారిగా హైలైట్ అయింది. అఫ్కోర్స్ అదొకటే కాదు, కొన్ని వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఆయన సెలబ్రిటీ కాబట్టి దాని మూలంగా హైడ్రా ఇప్పుడు ఒక సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఆల్మోస్ట్ లైక్ ఆ కమిషనర్ రంగనాథ్ గారు కానీ, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ యాంగిల్లో హీరోగానే భావిస్తున్నారు. ఏంటి సరే ఎక్కడి వరకు ఆగుతాయి మరి? టోటల్గా అన్ని చెరువులు నాలాలు అది ఎవరైనా కానీ ఆఖరికి సామాన్యులకు కూడా ఈ రకంగా అక్రమ లేఅవుట్లు వేసి కట్టబెడితే వాటి జోలికి దాకా వెళ్తారా? లేదంటే కనుక ప్రస్తుతానికి ఎవరైతే బిగ్ షాట్స్ ఉంటారో, ఎవరైతే ఎవరికి ఇబ్బంది కలిగిస్తున్నారో, దాని ద్వారా ఇతోధికంగా లాభం పొందుతున్నారో కోట్ల రూపాయల్లో, లైక్ కన్వెన్షన్ సెంటర్ కనుక చూసుకుంటే దానికేం పర్మిషన్ లేకపోయినా కానీ అద్దెల రూపంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించింది. యాక్చువల్ దాన్ని కూడా రికవర్ చేయాలని చెప్పేసి అంటున్నారు. వాట్ ఈస్ సార్, ఎక్కడ అవుతాయి? ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తున్నానండి, ఎందుకంటే ఈరోజు హైడ్రా తీసుకుంటున్న చర్యలో భాగంగా కొంచెం అంటే సామాన్యుడు ప్యానిక్నెస్కి వచ్చిండు. సో ఆ విషయంలో ఈరోజు నేను మధ్యాహ్నము హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కూడా కలవడం జరిగింది. సో నేను చాలా స్పెసిఫిక్గా ఉండే, ఎందుకంటే ఈ ప్యానిక్ అనేది సామాన్యుల్లో ఉంది కాబట్టి అది ఎంతో చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి, లోన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉంటారు, అంతా 120, 150, 200 గజాల మట్టుకే ఇవి ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించే డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రంగనాథ్ గారిని కలిసి నా రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంత ఈజీ కాదు హైదరాబాద్లో ఒక అసెట్ కొనడం అనేది. హైదరాబాద్ ఈజ్ మోస్ట్లీ విత్ మైగ్రేటెడ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వస్తారు ఇక్కడికి. సో ఇక్కడ జరుగుతున్నప్పుడు చాలా మటుకు అంటే ఇట్లాంటివన్నీ కొట్టే క్రమంలో సామాన్యుడు బలి కాకుండా చూడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు అధికారులకు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా క్లియర్ గా చూసుకోవాలి. అదే విషయంలో నేను రంగనాథ్ గారు
రంగనాథ్ గారు సార్ని కలిస్తే సార్ కూడా ఏమన్నారంటే లేదండి, ఖచ్చితంగా చిన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూస్తాం. ఎందుకంటే ఇఫ్ ఎనీ కమర్షియల్ యాక్టివిటీ జరిగితే మాత్రం ఖచ్చితంగా దానిపైన మనం యాక్షన్ తీసుకోవడానికి వెనకపోయేది లేదు. రెసిడెన్షియల్ గా ఎవరైతే చిన్న చిన్న అంటే ఆ లేక్ కానుకొని చిన్న చిన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్ చేసుకుంటూనే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఇట్లా ఎకరాల మీద తీసేసుకొని వాటర్ని రాకుండా చెరువులకు రాకుండా చేసి ఆక్రమించి చేసిన వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలే ఉంటాయని రంగనాథ్ గారు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అయితే మీరు ఆల్రెడీ ప్రత్యక్షంగా మాట్లాడారు అంటున్నారు కాబట్టి ఈ రోజు రాయదుర్గం సర్వే నేను పర్సనల్ గా వెళ్ళానండి. నేను పర్సనల్ గా వెళ్ళిన రాయదుర్గంలో జరిగిన ఇన్సిడెంట్ అది అంటే మీకు దాని పూర్వఫలాలు మీకు కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా కొంచెం కేసులు ఉండే, అవన్నీ కూడా కేసులు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఈ ఇన్స్టెంట్ గా ఈ రోజే జరిగింది కాదు, ఎప్పటి నుంచో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజే వచ్చి పొద్దున్నే చెప్పి మధ్యాహ్నం కొట్టిన సిచ్యువేషన్ ఏం లేదండి. ఎప్పటి నుంచో వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం దాని మీద ఇంకో ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉంది. సో ఎన్నో విషయాలుగా వాళ్ళు ఉంది. సో దాన్ని కొంచెం మనము అదొక్కటే విషయం ఇప్పటివరకు జరిగిన అన్ని విషయాలు మీరు చూసుకుంటే ఎక్కడ కూడా సామాన్యుని పైన ప్రతాపం చూపించింది కానీ సామాన్యుని మనము ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ కానీ నేను పర్సనల్ గా నేనైతే చూడలేదు. ఎందుకంటే గండిపేటలో కొట్టినాయి అనుకోండి, రాయదుర్గం కొట్టినాయి అనుకోండి, మొన్న ఎన్కన్వెన్షన్ కొట్టింది అనుకోండి, గోదావరి సీట్స్ వాళ్ళే కొట్టింది అనుకోండి, మన అనిల్ కుమార్ గారిది కొట్టింది అనుకోండి, పల్లవి రాజు గారిది కొట్టింది అనుకోండి, ఖైరతాబాద్ లో ఒక పార్క్ ప్లేస్ ని ఇబ్బంది పెట్టినట్టయితే అక్కడ కూడా కొట్టింది అనుకోండి. దాంతో పాటు ఓల్డ్ సిటీలో ఐ కాంట్ కాల్ ఇట్ ఓల్డ్ సిటీ, ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ యాక్చువల్లీ. ఆ సిటీలో మన ఒక ఎమ్మెల్యే గారిది ఒక ఎమ్మెల్సీ గారిది ఎవరిని కూడా అంటే ఇర్రిలెంట్ ఆఫ్ ద పార్టీస్, ఈ పార్టీయా ఆ పార్టీయా రాజశేఖర్ అనే మాట తీసుకోకుండా ప్రతి ఒక్కరి మీద తప్పు చేసినట్టయితే కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఈ దాంట్లోనే ఎక్కడ మిడిల్ క్లాస్ కానీ బీపీఎల్ పీపుల్ కానీ ఇబ్బంది పడుతున్న ఒక ఉద్దేశంతో ఈ రోజు నేను రంగనాథ్ గారిని మధ్యాహ్నం కలిసి చాలా క్లియర్ గా నేను అంటే నాకే భయం ఉండేనండి. ఎందుకంటే మా ఎల్బీ నగర్ ప్రాంతంలో కొన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువులకు ఆనుకొని ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దే మే బి ఓటర్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యున్సీ బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ ఇండియా. అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఏదో 120, 150 గజాలు, 80 గజాలు, 60 గజాల ఇల్లు కూడా కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. అప్పట్లో డెవలపర్స్ లేదంటే రియల్టర్స్ అధికారులు కుమ్మక్కాయ చేసిన దానికి ఈ రోజు సామాన్యులు బలి చేయటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆ విషయంలో అది ఎప్పుడో 20-30 ఏళ్ల కింద కదండి. ఈ రోజు కొత్తగా వెలిసిన కన్స్ట్రక్షన్స్ అయితే నేను 100% నేను కూడా అపోజ్ చేస్తా. ఎప్పుడో 20-30 years బ్యాక్ జరిగిన సంఘటన, వాళ్ళు అప్పట్లో హైదరాబాద్ రావడం, వాళ్ళకు కనిపించిన ల్యాండ్ అరే ఇక్కడ బాగానే ఉంది మనకు అనే విషయం వాళ్ళు తెలుసుకోవడం, కొనుక్కోవడం, అది ఈ రోజు ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాళ్ళు నిజంగా ఫైన్ సార్, అప్రిషియేటెడ్ ఐ మీన్ యువర్ ఎఫర్ట్స్. అయితే రాజశేఖర రెడ్డి గారు, అది మీరు ప్రస్తుతం సామాన్యుల్లో ఉన్న ప్యానిక్ గురించి let us switch over to political situation. పొలిటికల్ గా ఈ రోజు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేశారు. అఫ్ కోర్స్ చాలా మంది ఛాలెంజ్ చేస్తున్నారు. మరి వాట్ అబౌట్ కేటీఆర్ జన్వాడ, అలాగే మీ కాంగ్రెస్ నాయకుల మీద వచ్చినటువంటి ఆరోపణలు, అఫ్ కోర్స్ పల్లవ్ రాజు గారిది ఆల్రెడీ కొట్టేసినట్లుగా సమాచారం ఉంది, మీ కాంగ్రెస్ సీనియర్ నేత. కానీ ఇలా ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఉందంటున్నారు, కేవీపీది ఉందంటున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు he was very clear on his statement. మా మంత్రి గారు he was very clear on his statement. క్లియర్ గా చెప్పినారు, నా ఒక్క ఇంచ్ కూడా జాగాని ఎంక్రోచ్ అయి ఉంటే కొట్టుకోమని ఆయన చాలా సిన్సియర్ గా ఆఫీసర్లకే రిక్వెస్ట్ చేసిండ్రు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. అది అటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు కాదంటలేదు. నేనేమంటున్నా అంటే ఆయన ఒక్కనే కాదు, నేను జస్ట్ ప్రస్తావిస్తున్నాను అనమాట. చాలా పేర్లు అలాగే మహేశ్వర్ రెడ్డి గారు ప్రొవోకేటెడ్ గా చాలా మాట్లాడుతుంటారండి. నేను చూస్తుంటా మహేశ్వర్ రెడ్డి గారు ఈ పాజిటివ్ థింకింగ్ లో లేరు. ఎప్పుడైతే ఆయన బీజేపీలోకి పోయారో ఆయన నెగిటివ్ థాట్స్ మొదలైపోయినాయి, నెగిటివ్ గానే మాట్లాడడం స్టార్ట్ చేసి ప్రతి దాంట్లో ఆయన ఏదో నెగిటివ్ గా ఎక్కడి నుంచి ఎత్తుకుదామనే ప్రయత్నం చేస్తుంటారు. నేను మహేశ్వర్ రెడ్డి గారిని కూడా ఇంతకుముందు ఫాలో అయిన ఇంతసేపు ఒక 10 minutes ఏదో మీరు కూడా వీడియో ప్లే చేసి ఆయనది.
ఆయన ఎక్కడ నెగిటివ్ దొరుకుతుంది, ఈరోజు ఓల్డ్ సిటీలో కొడితేనే కొట్టినట్టు అనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, మహేష్ రెడ్డి గారు ఫస్ట్ కొట్టింది కూడా అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేది ఒక ఎమ్మెల్సీదే కొట్టిండ్రు. సరే మహేష్ రెడ్డి గారు ఫాలో అవుతారో లేదో హైడ్రా నాకు తెలియదు, కానీ హైడ్రా ఏదో రాజకీయ నాయకుల కోసం డెవలప్ అయిన సిస్టమ్ కాదు. మీ అందరికీ తెలుసు, మంచి నీళ్ళలోనే హైడ్రా ఉంటుంది. మంచి చేయడానికి రేవంత్ రెడ్డి గారు హైడ్రాను కనిపెట్టి హైదరాబాద్ కోసం. థ్యాంక్ యూ. ఓకే రైట్. యాక్చువల్లీ ఐ వాంట్ టు మెన్షన్ అబౌట్ ఎన్కన్వెన్షన్ సెంటర్లో ఎవరు అబద్ధం ఆడుతున్నారు? నాగార్జున అబద్ధం ఆడుతున్నాడా, లేదంటే కనుక ఎన్కన్వెన్షన్ విషయంలో దానికి పర్మిషన్లు ఉన్నాయి, అది ఎక్కడా కూడా ఎన్క్రోచ్ కాలేదు, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ మేము కట్టలేదని చెప్పేసి ఆయన ఇప్పటికీ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఎవరు? అక్కినేని నాగార్జున గారు. సరే, ఆయన స్టే తెచ్చుకునే టైంకే కూలగొట్టేశారు. ఇవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఓకే, ఒక ప్లాన్ ప్రకారం చేశారు, అప్రిషియేటెడ్. బట్ హూ ఈజ్ లయింగ్? నాగార్జున గారు ఇది అబద్ధం ఆడుతున్నాడా, లేదంటే రంగనాథ్ గారు? వీళ్ళిద్దరు మాట్లాడింది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. లేదండి, ఎవరు అబద్ధం ఆడినా నిజం చెప్పినా ఆ చుట్టుపక్కల ప్రజలను అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. మేము ఎన్ని చెప్పినా రెవెన్యూ రికార్డ్స్ అబద్ధం చెప్పాయి, ఎట్ ద సేమ్ టైం హెచ్ఎండిఏలో ఉన్న రికార్డ్స్ అబద్ధం చెప్పాయి, ఆయనకి ఇచ్చిన నోటీసులు అబద్ధం చెప్పాయి. ఇవన్నీ అబద్ధమైతే చెప్పాయి కదండి. రిటర్న్ లో ఉన్న కంప్లైంట్స్ కానీ, రిటర్న్ లో ఇక్కడికి వచ్చిన కంప్లైంట్స్ కానీ, హెచ్ఎండిఏకి వచ్చిన కంప్లైంట్స్ కానీ, అప్పట్లో ఆ గవర్నమెంట్ ముందుకు పోయి వెనకకు జరిగిన స్థితిగతులు కానీ ఇవన్నీ అయితే అబద్ధం చెప్పాయి కదండి. ఈ రోజు ఏదో కొత్తగా మేము అబద్ధం చెప్తున్నట్టు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్టు అయితే డెఫినెట్ గా నాగార్జున గారు మన అది మాకు చూపించడం కదా, ఆ పర్మిషన్ చూపించారండి ఎవరికన్నా. నిజంగా పర్మిషన్స్ ఏ ఉన్నట్టయితే, నిజంగా వాళ్ళకి నోటీస్ సర్వ్ కాలేదు అన్నట్టయితే డెఫినెట్లీ వుడ్ హావ్ ఛాలెంజ్డ్ ఇట్. ఆయన ఛాలెంజ్ చేసి ఎప్పుడు చేసిండండి? మేము వచ్చిన తర్వాత కొట్టిన తర్వాత కోర్టుకు పోయి అప్పుడు ఆయన స్టే తెచ్చుకోండు. ఏది స్టే తెచ్చినా ఏదన్నా కంపల్సరీ స్టే వెకెట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ డెఫినెట్లీ మేము దాన్ని తీస్తాం. ఆ నీళ్లు ఏవైతే రావాలో అక్కడికి నీళ్ళు వస్తాయి. ఆ ప్రాంతంలో లేదని ఇప్పుడు 2.9 acres 2.2 వాట్ ఎవర్ ఎంత ఎక్స్టెంట్ ఉందో అది లెటర్ అది చూద్దాం కానివ్వండి. ఆ ఎక్స్టెంట్ లో ఖచ్చితంగా రెయిన్ వాటర్ ప్రొవిజన్ కోసమని మేము ఆ సెక్షన్ ఆఫ్ ఏరియాని కాపాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుంది. ఓకే రైట్. సతీష్ గారు, బీఆర్ఎస్ హయాంలో 2014-15 టైంలో చేసిన హడావిడి మామూలు హడావిడి కాదు. ఎన్కన్వెన్షన్ సెంటర్ ఇంకేముంది, అసలు నాగార్జున మీదకి వెళ్ళిపోతున్నాడు. అసలు బీఆర్ఎస్ కేసీఆర్ తడాకా ఏంటో చూపిస్తాడు. అది ఆంధ్ర వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా కానీ చెప్పేసి, పర్టికులర్గా ఆంధ్ర వాళ్ళ యొక్క ఎన్క్రోచ్మెంట్లు ఎక్కువైపోయాను అప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ని ఆధారంగా చేసుకొని దూకుడుగా వెళుతున్నటువంటి ఆ దూకుడు ఎందుకని అడ్డుకట్టబడింది. అలాగే ఇప్పుడు మీ వైపే చూపిస్తున్న ఏళ్ళన్నీ కూడా ఆయనేమో నా పర్మిషన్స్ ఇచ్చారు, బిల్డింగ్ పర్మిషన్ అంటున్నారు. అసలు రంగనాథ్ గారేమో బిల్డింగ్ పర్మిషనే లేదని చెప్పేసి బిల్డింగ్ పర్మిషనే లేదు, ఎంక్రోచ్మెంట్, ఎఫ్టీఎల్, అలాగే బఫర్ జోన్. ఫస్ట్ ఎఫ్టీఎల్ ఉంటుంది, ఎఫ్టీఎల్ని మీద కన్స్ట్రక్షన్, తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ మొత్తం రెండింటికి కలిపి 3 ఎకరాల్లో ఆయన. ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన విషయం, ఆయన పక్కన కొనుక్కున్న 7 ఎకరాలు, సరే ఆయన 10 ఎకరాలు కొంటున్నానన్నాడు, ఓకే, దానికి కూడా అధికారులు అంటుంటే కనుక అన్ని రిజిస్ట్రేషన్లు అన్నీ జరిగిపోతాయిలేండి. కాబట్టి మీరు ఇది ఆ టైంలో ఉన్నది మీరే. కాబట్టి ఒకటి, ఆయన కన్స్ట్రక్షన్ ఏదైతే కూల్చివేత జరిగిందో అది కంప్లీట్గా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నది, అంతవరకు మిగిలినంతా ఆయన ఓపెన్ స్పేస్గా పెట్టుకున్నాడు. అంటే ఏదైతే హైడ్రా చెప్తుందో వారి సొంత భూమి పక్కన ఉన్నటువంటి 7 ఎకరాలు దాంట్లో అసలు నిర్మాణమే లేదు, అది చక్కగా ఓపెన్ డిన్నర్లకి పార్కింగ్కి స్పేషియస్గా వదిలేశారు. మరి ఇది కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా నాగార్జున గారు కట్టుకున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఓన్లీ బఫర్ జోను ఎఫ్టీఎల్లో మాత్రమే నిర్మాణం చేసి మిగతాది అలా వదిలేయటాన్ని. అలాంటప్పుడు పర్మిషన్, బిల్డింగ్ పర్మిషన్ కూడా లేకుండా ఆయన ఎన్నాళ్ళు వ్యాపారం చేసింది. దాంట్లో ఉన్నటువంటి 4-5 బిల్డింగ్, ఆ లోపల కన్వెన్షన్ సెంటర్లు ఒక్కొక్క దానికి లక్షల్లో అద్దెలు. మరి ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో వందల వేల కోట్ల రూపాయలు సంపాదన, అది కూడా ప్రభుత్వం యొక్క చెరువుని ఆక్రమించి కట్టినప్పుడు అది కూడా రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు అధికారుల మీద పడింది. వాట్ స్టాప్ యూ దెన్ ఇన్ 2015? ఇప్పుడు మీరే అంటున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు అయ్యప్ప సొసైటీలో, కానీ కొంత కట్టడాలను కూల్చివేసే దిశగా కేసీఆర్ గారు ముందుకెళ్లారని మీరే అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎన్కన్వెన్షన్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాతనే వచ్చింది కాదు, అది ఎన్కన్వెన్షన్ గత కాంగ్రెస్ ఉన్నప్పుడే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏదో జరుపుకొని మరి అక్కడ ఎన్కన్వెన్షన్ నిర్మించదగబడింది. అప్పుడు మనము తెలంగాణ వచ్చిన తర్వాత మనం కొన్ని కట్టడాలను, ఎవరైతే కొన్ని అక్రమ కట్టడాలను మనం
తొలగించే దిశగా మనం ముందుకెళ్తున్న సందర్భంలో కొత్తగా వచ్చిన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ మీద హింసిస్తున్నారనో కొంతమంది కొంత పచ్చ మీడియా అంతా కూడా మరి ఇంకొక రకమైన ప్రచారం చేయసాగింది. ఆ సందర్భంలో కూడా నాగార్జున గారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి మరి దాన్ని ఆపడం జరిగింది. సో మనం కోర్టులకు న్యాయస్థానాలకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉంది, ఖచ్చితంగా ఇస్తాం. అది మీరైనా నేనైనా ఎవరైనా కూడా కొంత చట్టాలకు మనము లోబడి పరిమితమై పనిచేయాల్సి వస్తుంది. సో దాన్ని వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇంకోటో రాజకీయం చేసే ఉద్దేశం అది సరైనది కాదు. అప్పుడున్న పరిస్థితులు అది జరిగింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చేశారు. ఆయన మళ్ళీ కూడా ఈ రోజు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారో మీరు చూడాల్సి వస్తుంది. ఇంకొకటి, ఎవరైనా కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మనం పక్కన గ్రామాలలో అక్కడిక్కడ చూస్తే అది వేరు. ఈ రోజు హైదరాబాద్ సిటీలో చూస్తే కొంచెం వర్షం పడ్డా కూడా మరి రోడ్ల మీద కారు టైర్లు మునిగేంత వరకు కూడా అలాంటి వాతావరణం నెలకొల్తున్న సందర్భంలో చెరువులు ఏదైతే ఆక్రమణలకు గురైందో ఆ ఆక్రమణను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఖచ్చితంగా మీరు హైడ్రా పేరుతో చేస్తుంది కొంత హర్షణీయమే. కానీ మీరు ఏదైతే అప్పట్లో ఇప్పుడు మనం చూస్తామండి, నేను ఏదో మాది కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చాము. ఏదో 15-20 సంవత్సరాలు 30-20 సంవత్సరాల ముందు వచ్చి ఎక్కడో వాళ్ళు బిల్డర్లో లేకపోతే వస్తుందంటే అప్పో చేసి ఇంత బంగారము, కొంతమంది బంగారము అదేదో బ్యాంకులలో పెట్టి మరి ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న సందర్భంలో వారికి ఇవన్నీ నాలెడ్జ్ తెలియదు కదండి. ఇది FTL ఉందా, ఇది అది ఉందా, లేదండి ఇది పర్మిషన్లు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చాయని ఈ కొంతమంది బిల్డర్స్, రాజకీయ నాయకులు, అధికారులు మూకమ్మడిగా ఏకమై ఆ రోజు అప్పుడున్న రోజులలో మరి ఇల్లు కట్టుకుని ఈ రోజు 20-30 సంవత్సరాలు ఇల్లు కట్టుకుని ఉన్న సందర్భాలు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కూడా. సో అలాంటి వాళ్ళకు మోసం జరగద్దు అనేది మనకు ఒక ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా రెండోది ఏదైతే ఇప్పుడు మీకు హైడ్రా పేరుతో రంగనాథ్ గారు ఎక్సలెంట్ అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. రంగనాథ్ గారి ట్రాక్ రికార్డు కూడా మరి ఈ రోజు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు అందరికీ కూడా తెలుసు. అమృత ప్రణయ్ కేసు కావచ్చు, కానీ ప్రీతి మెడికల్ కాలేజ్ అమ్మాయి కానీ, అయేషా కేసు కావచ్చు, కానీ వరంగల్లో భూ కబ్జాల మీద ఉక్కుపాదం కేసు కానీ, ఇక్కడ హైదరాబాద్ లో యూటర్న్ల విషయంలో కూడా కొంత ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ట్రాఫిక్ నియంత్రణ విషయంలో కానీ, ఈ రోజు హైడ్రా పేరుతో హైటెన్షన్ విషయంలో కానీ రంగనాథ్ గారు ఆయన ఏ అధికారంలో ఉన్నా కూడా ఆయనకంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు. ఆయన అందరూ కూడా ఈ రోజు అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. కానీ ఎక్కడి వరకు అప్రిషియేట్ చేస్తారంటే, మీరు ప్రభుత్వానికి లొంగ్యో ఈ రోజు మనం ఎక్కడ చూసినా కూడా కొంత బీఆర్ఎస్ నాయకుల మీద అన్నట్టు కొంత బలహీనంగా ఉన్నారు, వీళ్ళని టచ్ చేస్తే ఏం కాదు అనే ఉద్దేశంతో చేస్తున్న కట్టడాలు ఏదైతే మరి కూల్చివేస్తా ఉన్నారో అదే విధంగా మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను ఎవరిని ఏది అనట్లేదండి. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మరి ఇంకొకరు పెద్దలు కానీ, వక్తలు కానీ, మేధావులు కానీ ఒకటి పట్నం మహేందర్ రెడ్డి గారి ఒక ఫామ్ హౌస్ మనకు విజువల్స్ లో మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం. అది డ్రోన్ కెమెరాస్ లో మనం చాలా క్లియర్ గా చూస్తాం, ఏరియల్ వ్యూలో చాలా క్లియర్ గా చూస్తాం. నడి చెరులో ఆయన ఫామ్ హౌస్ ఉంది, దాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు? సరే మిగతా అంటే మనకు కొంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కొంత మరి వాటి ఏవైతే పేపర్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది అవన్నీ పక్కకు పెడితే ఈ రోజు మనం చాలా క్లియర్ గా చూస్తా ఉన్నాం పట్నం మహేందర్ రెడ్డి గారి. మరి దాన్ని వెంటనే రాత్రి ఎందుకు వెళ్ళి కూల్చడం లేదు? మరి దానివల్ల మరి అధికారుల మరి ఇప్పుడు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా, మరి ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉందా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఒకటి తీసుకొచ్చారు, హైడ్రా పేరుతో ముందుకు వచ్చారు. సరే అది అందరూ కూడా హర్షణీయం. ముందుకు వచ్చినప్పుడు సామాన్య ప్రజలకు అన్యాయం జరగకుండా ఎవరినైతే పెద్దవాళ్ళని టార్గెట్ చేసినప్పుడు మరి పెద్దవాళ్ళకు రాజకీయ ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉంటాయి, మీకు అందరికీ కూడా తెలుసు. ఆ ఒత్తిళ్లను పక్కకు పెట్టి ఈ గవర్నమెంట్ కూడా మరి సపోర్ట్ చేయకుండా ఈ రోజు మరి యొక్క కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు కూడా ఈ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ లను తీస్తే ఈ రోజు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు మరి ల్యాండ్స్ ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చినట్టు అవుతుందని చెప్తా ఉన్నామండి. ఓకే సార్, కోటేశ్వరరావు గారు, బీజేపీ వాళ్ళేమో కిషన్ రెడ్డి గారు చూస్తే ఇది హైడ్రా కాదు హైడ్రామా అంటున్నారు. అటు బీఆర్ఎస్ వాళ్ళేమో ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపుల్లో చర్యల్లో అలాగేనేమో మిగిలిన అంశాల మీద, మిగిలిన సమస్యల మీద దృష్టి పడకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి. ఏది పర్టికులర్గా ఇప్పుడు రుణమాఫీ అంశం మీద రైతుల్లో అసంతృప్తి పూర్తి స్థాయిలో బయటికి పెళ్ళుపుకుతున్న తరుణంలో ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. సతీష్ మళ్ళీ వస్తాను, మీ పాయింట్ నాకు అర్థమైంది. దట్స్ వై ఐఎమ్ రైజింగ్ యువర్ పాయింట్ ఓన్లీ. అదొకటి. రెండోది సార్, మీరు చూసినంత వరకు కెన్ యూ సీ ఎనీ బయాస్డ్ అప్రోచ్ ఫ్రమ్ హైడ్రా? సెకండ్ థింగ్, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ కృష్ణాష్టమి సందర్భంగాను ఏదైనా కానీ ఆయన
కొద్దిగా ఆధ్యాత్మికంగా కూడా మాట్లాడారు. భారతంలో ఉన్నటువంటి కృష్ణుడి పాత్రను నేను పోషిస్తున్నాను, ఆయన చెప్పినదే నేను చేస్తున్నాను ప్రస్తుతం. ధర్మం గెలవాలంటే అధర్మం ఓడాలంటే యుద్ధం చేయాలి, ఆ యుద్ధమే నేను చేస్తున్నాను, ఇప్పుడు సొంత వాళ్ళ మీద కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని నాకు తెలుసు అని చెప్పేసి. ఈరోజు నారాయణ గారు వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. సిపిఐ నారాయణ ఆయన పులి మీద స్వారీ చేస్తున్నాడు, దిగడానికి లేదు మధ్యలో. దీంట్లో అయితే బడాబాబులన్నా జైలుకి వెళ్ళాలి, లేదంటే వాళ్ళ పై చేసి సాధిస్తే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవడం అవసరం లేదని చెప్పి. ఎలా చూడాలి సార్ ఇవన్నీ? సురేష్ గారు నన్ను అడుగుతుంది. మిమ్మల్ని సార్ ఇప్పుడు ఈ హైడ్రా ఏర్పాటు, దాని కూల్చేతలు ఇవన్నీ చూసిన తర్వాత అన్ని పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మింగా కక్కలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు. మరి పట్నం మహేందర్ రెడ్డి గారిని కూర్చోద్దని గతంలో ఎవరూ చెప్పలేదు కదా. బీఆర్ఎస్ నాయకులు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు కూల్చలేదు, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా. అందువలన గతంలో ఏం జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసిందే. అయ్యప్ప సొసైటీలో చేసినటువంటి హడావుడి తర్వాత దాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకున్నారు అనేటువంటిది అందరికీ తెలిసింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంటంటే ఎస్ పెద్దవాళ్ళు కూల్చాల్సిందే, పేదవాళ్ళు లేదా మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళని ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారనేటువంటి ఎజెండా గత 2-3 రోజులుగా ముందుకు వస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ కూల్చివేతలు కొనసాగే కొద్దీ అది ఇంకా ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వస్తుంది. అది న్యాయము, వాస్తవం కూడా. ఎందుకు అంటే మన కొచ్చిన్ పక్కనే మరాదు అనేటువంటి ఒక విలేజ్ లో సముద్ర తీరానికి పక్కనే కట్టినటువంటి, అది కూడా చాలా పోష్ విల్లాసు ఇట్లాంటివి కడితే సుప్రీంకోర్టు నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చివేయమని చెప్పడంతో పాటు ఆ బిల్డరింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కూల్చివేసినటువంటి వాళ్ళకి ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా తీర్పు చెప్పింది. అదేవిధంగా సూపర్ టెక్ అనేటువంటి కంపెనీ ఢిల్లీ నోయిడా, అదంతా కూడా చట్టబద్ధంగా కొనుక్కున్నటువంటి స్థలాలు. కోటేశ్వర చిన్న రిక్వెస్ట్, మీ ఫోన్ కొద్దిగా అడ్జస్ట్ చేయరా, కిందకి వెళ్ళిపోతుంది మీ ఇమేజ్. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఇంకొకసారి చూడండి సార్, ఇంకొకసారి చూడండి అంటే మరీ ఎక్కువైపోయింది. ఓకే, సూపర్ టెక్ కంపెనీ అనేటువంటిది కొన్ని వందల ఫ్లాట్లు కట్టితే సక్రమంగానే స్థలము అది సక్రమంగానే ఉంది. కానీ తీసుకున్నటువంటి అనుమతులు వేరు, కట్టినటువంటి కట్టడాలు వేరు కావడంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది 2022లో ఈ 2 ఉదంతాలు జరిగాయి. అందువలన ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పేదవాళ్ళు లేదా తెలియకుండా అమాయకంగా కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఇలాంటి కొంతమంది ఏమో బిల్డింగ్లు కట్టేసి అమ్ముకొని జెండా ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కానీ రిజిస్టర్డ్ కంపెనీలుగా ఉండి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ ఉండి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గర, అలాంటి వాళ్ళ దగ్గర ఎవరైనా కొనుక్కున్నట్లయితే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ ఎంతో కొంత వాళ్ళకి ఇప్పించాలి. రెండోది, ప్రత్యామ్నాయ స్థలాలను ఇచ్చేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక ప్రోగ్రామ్ ని తీసుకోవాలి. అది కూడా తక్షణమే తీసుకోవాలి. ఎందుకంటే హైడ్రాతో కూల్చివేతలు మంచిదే, కానీ సామాజిక న్యాయం అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నది. అందువల్ల దానికి కూడా ఏ విధంగా ఇంతవరకు అటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక కానీ లేదా ఆ విధమైనటువంటి ప్రకటనలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేవు. ఇదే విధమైనటువంటి ప్యానిక్ కనుక ఏర్పడేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తినా కూడా ఆశ్చర్యం లేదు. అందువల్ల అటువంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఒక న్యాయమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించాల్సినటువంటి అవసరం డెఫినెట్ గా రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది. అదే విధంగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతిపక్షాలు కొన్ని బిల్డింగ్స్ లేదా కొన్ని ఆక్రమణలు వీటన్నిటినీ చెప్తున్నారు. డెఫినెట్ గా అవి రాబోయేటువంటి రోజుల్లో చర్చలు అవుతాయి. అందుకని వాటన్నింటికి కూడా ఒక నిర్దిష్టంగా ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, ఏవి ఆక్రమణల్లో ఉన్నాయి, ఏవి అక్రమ కట్టడాలని ఇప్పటికే తేల్చినటువంటి కొన్ని ఉన్నాయి. వాటి అన్నింటికి సంబంధించి హైకోర్టుకి, జిల్లా కోర్టులకి వాటి జాబితాలు ఇచ్చి వాటి మీద జరిగినటువంటి ప్రొసీజర్ అంతా తెలియజేసి ఒక క్యావియేట్ వేసి వాటిని కూల్చడానికి పర్మిషన్లు తీసుకోవడంతో పాటు స్టేలు ఇవ్వకుండా కోర్టులను కూడా అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ఆయన చెప్తున్నది ఒకటి, రంగనాథ్ గారు చెప్తున్నది ఒకటి, మధ్యలో కోర్టు ఉంది. అందుకని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు కనుక కోర్టుకు సమర్పిస్తే
వాస్తవం ఏమిటనేటువంటిది జనానికి కూడా తెలుస్తుంది. ఒకవేళ అక్రమంగా కనుక కూలగొట్టేట్లయితే నాగార్జున గారు నష్టపరిహారాన్ని కూడా హైడ్రా ద్వారా లేదా దానికి మూలమైనటువంటి ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని కూడా కోరటానికి ఆయనకి అన్ని రైట్స్ ఉంటాయి. అందుకని ఆయన రుజువు చేసుకోవాలి, ఇది సక్రమ కట్టడమే, కట్టినటువంటిది పట్టా భూములనే కట్టుకున్నాం అనేటువంటిది ఆయన రుజువు చేసుకోవాలి. అది రుజువు చేసుకున్నట్లయితే ఆయనకు నష్టపరిహారం కూడా వస్తుంది. ఎవరైనా ఇవాళ ఇప్పుడు ఒక కొత్త అది పట్టా భూమి అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ అది అప్పట్లో ఉన్నటువంటి అధికారులు అక్రమంగా ఇచ్చినటువంటి పర్మిషన్ అని చెప్పేసి, అంటే కానీ బిల్డింగ్ పర్మిషన్ అయితే లేదన్నారు ఆయన. అలాగే ఎంక్రోచ్మెంట్ అయితే జరిగిందనేది వాస్తవం, కాకపోతే దానికి సంబంధించిన పట్టాలు అయితే ఆయన సంపాదించాడు అనేది మాత్రం ఆయన ఒప్పుకుంటున్నాడు. బట్ జరిగింది మాత్రం తప్పు అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకనే పట్టాలు అనేటువంటివి రకరకాలుగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పట్టాలు అనేటువంటివి కూడా సక్రమమైనవా అక్రమమైనవా అనేటువంటిది విచారణలో తేలుతుంది. అది అదేవిధంగా అటువంటి ఆ పట్టా భూమిలో కూడా కట్టడాలకు నిర్మాణానికి అనుమతి ఉందా లేదా ఇవన్నీ కూడా విచారణలో తేలుతాయి. అదేమి అడ్డగోలు వ్యవహారం ఏమి కాదు, హైడ్రా చేసినా లేకపోతే నాగార్జున గారు చేసినా. అందుకని ఇక్కడ ఒక లాజికల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు నీకు పర్మిషన్లు అన్నీ ఉన్నట్లయితే గనక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన పలుసార్లు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారట, మరి అది చేయకుండా ఉండాలి కదా. ఇప్పుడు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పర్మిషన్ దరఖాస్తు చేయడం అంటే అర్థం ఏంటి? ఉల్లంఘించినట్టు, చట్టాన్ని ఉల్లంఘించినట్టు. బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టడం కానీ, లేదా ఒక చిన్న షెడ్ వేసుకుంటానని చెప్పేసి మొత్తం కన్వెన్షన్ సెంటర్ కట్టుకోవడం కానీ అలాంటివన్నీ ఉన్నాయి. అందువల్ల బీఆర్ఎస్ అనేటువంటిది చాలా కాలం క్రితం ఎప్పుడో ఇచ్చింది ప్రభుత్వము. ఆ తర్వాత ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎక్కడ బీఆర్ఎస్ లేదు. ఆ మధ్యనే ఎల్ఆర్ఎస్ ఇచ్చింది తప్ప బీఆర్ఎస్ అనేటువంటిది ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. అందుకని అవన్నీ కూడా కోర్టు ముందు ఉన్నాయి. నిజానికి ఇక్కడ మన నాగార్జున విషయంలో మనకు అర్థం కాదు ఏంటంటే, అది కూల్చివేయడానికి 4-5 రోజుల ముందు, వారం రోజుల ముందు నుంచి దాన్ని కూల్చివేస్తారు అనేటువంటిది అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. కానీ ఆయన సకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు, కోర్టుకు వెళ్ళి కోర్టు రక్షణ ఎందుకు పొందలేదు అనేటువంటిది ఎవరికి అర్థం కాని విషయం. తీరా మొత్తం అంతా కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత చూసుకొని కోర్టుకు వెళ్తే, ఆ కోర్టుకు వెళ్ళి కోర్టు నిర్ణయం జరిగే సమయానికి మొత్తం కూడా కూల్చిపారేశారు. అదేదో అప్పటికప్పుడు ఒక నిమిషాల్లో జరిగింది కూడా కాదండి సార్. ఆ రోజు మార్నింగ్ 6 o'clock చాలా ప్లాన్డ్ గా వీళ్ళు 100 మంది పోలీసుల రక్షణతో వెళ్ళి మొత్తం రోడ్స్ అన్ని బ్యారికేడ్ చేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా కొంత టైం ఇచ్చి, మీరు ఈ గ్యాస్ సిలిండర్లు అలాగే ఆఫీసు సంబంధించిన ఇంపార్టెంట్ ఈ కంప్యూటర్స్ అట్లాంటివి మీరు బయటికి తీసుకువెళ్ళండి, ఖాళీ చేయండి అన్న తర్వాతనే వాళ్ళు కూల్చడం స్టార్ట్ చేశారు. బట్ కూల్చడం మాత్రం భారీ యంత్ర సామాగ్రిని తీసుకువెళ్ళి నిమిషాల వ్యవధిలో కూల్చేయడం జరిగింది. బట్ మార్నింగ్ నుంచి జరిగినటువంటి ప్రహసనం అది. అంతకు ముందే మీడియాలో వార్తలు వచ్చాయి, లేదా ఆయనకు కూడా తెలుసు ఇట్లా కూర్చో నోటీసులు ఉన్నాయి, అది ఇంకా తేలలేదు, కోర్టులో ఉంది, స్పష్టత లేదు, ఎక్కడ స్టే ఉందని చెప్తున్నారు. స్టే ఉందని అంటే మరి హైకోర్టు చెప్పాలి కదా. ఇప్పుడు స్టే ఉన్నది, ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మీరు ఎందుకు కూర్చారనేటువంటిది ఆల్రెడీ హైకోర్టు చెప్పాలి. అదే సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ అడగాలనుకుంటుంది కూడా అదే. ఇప్పుడు ఒకవేళ హైకోర్టు నిజంగా ఆల్రెడీ స్టే ఉంటే స్టేటస్ కో కంటిన్యూ అనాలి. స్టేటస్ కో కాకుండా ఇప్పుడు ఫ్రెష్ గా స్టే ఇవ్వడంలో అర్థం ఏంటి? రెండు పలు సందర్భాల్లో న్యాయస్థానాలు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా అక్రమ కట్టడాలను కూల్చేయాలని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఇస్తున్నప్పుడు మళ్ళా హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? ఇక మూడోది వచ్చేసరికి సార్, మీరు అన్నట్లుగా ఇంతకుముందు స్టేలు ఎటువంటి లేవని చెప్పేసి రంగనాథ్ గారు కుండబాదలు కొట్టినట్టు చెబుతున్నారు. అందుకనే ఇప్పుడు స్టే ఇచ్చి ఒకవేళ జడ్జి ఎక్కడైనా స్టే ఇచ్చినా గానీ అది సుప్రీంకోర్టుకు నిబంధనలకి లేదా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకి విరుద్ధంగా ఉండేట్లయితే ఆ జడ్జి నిర్ణయాన్ని కూడా తప్పుపట్టే అవకాశం ఉంది. మనం చూసాం గతంలో కొన్ని కేసుల్లో హైకోర్టు జడ్జీలని, జిల్లా కోర్టు జడ్జీలని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మీరు ఎట్లా ఇస్తారు? మీకు లేనటువంటిది అధికారాన్ని ఉపయోగించుకొని లేనటువంటి దాన్ని ఎట్లా ఇస్తారని హైకోర్టు న్యాయమూర్తుల్ని తప్పుపట్టింది కదా, వాటిని రద్దు చేసింది కదా. అందువల్ల మనం చూసాం, అనేక కేసుల్లో చూసాం. అటువంటప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేను కూడా రేపు ఎవరైనా మళ్ళా ప్రభుత్వం సవాల్ చేసేట్లయితే
డివిజన్ బెంచ్ కానీ లేదా సుప్రీంకోర్టు కానీ తప్పు పడుతుందా సమర్థిస్తుందా అనేటువంటి ఒకటైతే నేను ముందే చెప్పినట్టుగా ఆల్రెడీ ఉన్నటువంటి స్టేని మీరు ఎట్లా ఉల్లంఘిస్తారనేటువంటిది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదు. కూల్చివేతను ఆపని చెప్పింది తాత్కాలికంగా. అందువల్ల దీనిలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అదే విధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు, అది నాది కాదు నా కొడుకుది అని చెప్పారు. ఆయన కొడుకుదైనా ఎవరిదైనా కానీ ఆయన ఒక ప్రకటన చేశారు, కావాలంటే కూర్చుకోమని చెప్పారు. దాన్ని మనం అది దానిలో పెద్ద సమస్య కాదు. మిగిలినటువంటివి ఇప్పుడు మన బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పినటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఇంకోటి కానీ మన కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు చెరువులోనో ఉన్నప్పుడు వాటిని, ఎందుకంటే ఇక్కడ జనానికి కాన్ఫిడెన్స్ కలిగించాలన్నా కూడా భయం పోగొట్టాలన్నా కానీ ఇలాంటి క్లియరింగ్ గా కనిపించేటువంటి ఆక్రమణలు కూల్చివేసేట్లయితే జనంలో ఉన్నటువంటి ఆందోళన కూడా కొంత తగ్గుతుంది. రెండోది, వీళ్ళు చేస్తున్నది సరైనది అంటుంది. లేకపోయేట్లయితే ఇప్పుడు నిజంగానే నారాయణ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు పులినెక్కిన పరిస్థితిలోనే ఉన్నారు. ఏ మాత్రం వెనక్కి తగ్గినా, రాజకీయ ఒత్తిళ్లకి వెనక్కి తగ్గినా గానీ గతంలో అయ్యప్ప సొసైటీ విషయంలో ఎట్లాగైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అభాసు పాలైందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏ కారణంతో వెనక్కి తగ్గినా అదే విధంగా అభాసు పాలు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు మీడియా కానీ లేదా ప్రతిపక్షాలు కానీ తీవ్రమైనటువంటి దాడి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు ఈ వేటు అనేటువంటిది కొనసాగించాలనేది నా అభిప్రాయం. ఓకే, కోటేశ్వర గారు మీ ఫోన్ ఒకసారి అడ్జస్ట్ చేయండి. ఈ లోపల అనదర్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఓన్లీ. ఒకసారి అడ్జస్ట్ చేయండి సార్. మీరు ఇందాక అన్నారు మనం ఈ ఎన్కన్వెన్షన్కి ఇక్కడ తాపేద్దాము, నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ఈ ఏదైతే ఒకవేళ నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో సక్రమంగా ప్రూవ్ చేసుకుంటే మరి కూల్చిన దానికి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయన దానికి డిమాండ్ చేస్తే. ఓకే, ఇన్ కాంట్రరీ ఒకవేళ ఆయన అక్రమం అయితే గనక మరి 12 సంవత్సరాలుగా ఎన్క్రోచ్ చేసి దాని మీద, అందులోనే అది చాలా ఎఫ్లుయెంట్ అండ్ ఒక పాష్ బిల్డింగ్స్ అవన్నీ కూడా అక్కడ ఇప్పుడు కూడా హై లెవెల్ ఫంక్షన్సే జరిగినాయి, ల్యాక్స్లో ఉంటుందంట దానికి రెంట్లు. మరి 12 సంవత్సరాల పాటు ఆయన సంపాదించిన 100,000 కోట్ల బిల్డింగ్ మేర మరి ఆయన కూడా రికవర్ చేయాలి కదా సార్? ఇప్పుడు ఆయన ఆదాయం రికవరీ చేసేట్లయితే అది చట్టబద్ధం అవుతుంది కొన్ని సందర్భాల్లో. అందుకని ఇప్పుడు చేయాల్సింది నా అభిప్రాయం ఏంటంటే ఆ కట్టడాలు కూల్చివేసినటువంటి దాన్ని వాటన్నిటిని తొలగించడానికి అయ్యే ఖర్చుతో పాటు ఆ చెరువుని, ఆక్రమణకు గురైనటువంటి చెరువుని మళ్ళా యథాతథ స్థితికి తీసుకురావడానికి అవసరమయ్యేటువంటి సొమ్ముని ఆయన దగ్గర నుంచి వసూలు చేయాలి లేదా ఆయన కంపెనీ నుంచి వసూలు చేయాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. అది ఒక్క నాగార్జున గారికే కాదు, మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఆ విధంగా జరిగినటువంటి నష్టానికి వాళ్ళు కారకులైనప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, పునరుద్ధరణకు అవసరమయ్యేటువంటి ఖర్చును కూడా వాళ్ళ మీద వసూలు చేయాలి. వాళ్ళ మీద వసూలు చేయడంతో పాటు అటువంటి కట్టడాలు కడతా ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా వాళ్ళతో కుమ్మక్కై లంచాలు తిని వేసినటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళు రిటైర్ అయినా సర్వీస్ లో ఉన్నా వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ నష్టపరిహారాన్ని అవన్నీ కూడా వసూలు చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. యాక్చువల్గా రంగనాథ్ గారు ఒకనొక ఇంటర్వ్యూలో ఆ దిశలో కూడా మేము వెళ్ళబోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. బట్ లెట్స్ సీ హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. నరేష్ గారు, ఇకపోతే ప్రభుత్వం చట్ట సవరణ వస్తుంది. ఓకే రైట్. నరేష్ గారు, ఒకటి రాజకీయ కక్ష సాధింప లేదంటే మీ వాళ్ళ పరిస్థితి అనటంలో తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ వీరు వారని ఏం లేదండి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎన్క్రోచ్ చేశారు. ఆ స్థాయిలో ఎన్క్రోచ్మెంట్లు జరిగినాయి కాబట్టే చిన్నపాటి వర్షానికి కూడా హైదరాబాదు ఎలా మునిగిపోతుందో చూస్తున్నాము. సరే, అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రక్షాళన స్టార్ట్ అయ్యింది. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందని చూడాలి. కానీ ఈ లోపలనే మీరు రాజకీయ ఆరోపణలు చేయటం ఎంతవరకు సబ్ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నాడు. మరి మీరేదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆయనకు సంబంధించినటువంటి కాలేజ్ పేరు వచ్చేసి ఫాతిమా ఓవైసీ కాలేజ్, ఇది కూడా ఆ చెరువును ఆక్రమించి కట్టిందే అంటున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడంటే
దాని గురించి చెప్పట్లేదు, ఆక్రమించారు లేదనే దాని గురించి చెప్పట్లేదు, కానీ వాటి కూల్చడం అనేది కరెక్ట్ కాదు. 40,000 మంది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఇస్తున్నాను, నేను ఒక సర్వీస్ చేస్తున్నాను, దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఇంకాస్త ఎమోషనల్గా, దానికన్నా ఏమన్నా నా మీద కనుక కక్ష ఉంటే కనుక నా మీద బుల్లెట్ల వర్షం కురిపించండి, నా మీద దాడులు చేయండి అంతే తప్ప అని చెప్పేసి బీజేపీని ఉద్దేశించి మీరు రాజకీయపరమైనటువంటి ఆ వైరాన్ని ఈ రకంగా ఒక స్కూల్కు ఒక మంచి ఉద్దేశంతో కట్టిన వాటి మీదకి వెళ్ళొద్దని చెప్పేసి. ఏంటి సార్ మీరు ఇప్పుడు ఇది రాజకీయ పరంగానే దీన్ని తీసుకుంటున్నారా, లేదంటే కనుక ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీరు కనుక క్వశ్చన్ చేయాలనుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని, చాలామంది స్ట్రక్చర్స్ ఉన్నాయి కాబట్టి? భారతీయ జనతా పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంటుందండి. వక్తలందరూ మాట్లాడినంత కూడా ఇంతసేపు నేను విన్నాను, మీరు కూడా అన్ని సంభాషణ విన్నాను. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని తీసుకోదండి. సిద్ధాంత పరంగా పోరాడుతుంది, విధాన పరంగా పోరాడుతుంది, పాలసీ మ్యాటర్ మీద. సో ప్రభుత్వము ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీ నా తేడా లేకుండా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్లున్నా, టిఆర్ఎస్ నాయకులు ఉన్నా, కాంగ్రెస్ ఎవరి ఉన్నా కానీ తీసేయాల్సిందే. కానీ కొందరికి వెసులుబాటు ఇచ్చి కొందరికి ఈ తప్పించడం ఇలాంటివి చేయకూడదు, అది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి మేము మాట్లాడేది ఏంటంటే, ఓవైసీ కంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడతాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పేదలకు సంబంధించిన ఇండ్లు, ఇప్పుడు మనకు సాహెబ్ నగర్ చెరువు దగ్గర కావచ్చు, ఫాక్స్ చెరువు దగ్గర కావచ్చు, సరూర్నగర్ చెరువు దగ్గర కానీ ఆ ప్రభుత్వమే అఫీషియల్ గా కలెక్టరు వాళ్ళకు ప్లాట్లు 80 గజాలు 60 గజాలు ప్లాట్లు వేసి ఇండ్లు ఇస్తే, కాలక్రమేణా పిల్లలు పెద్దగా అయిపోయి ఆ 80 గజాలు వాళ్ళు పంచుకుంటే 40 గజాలు ఇట్లా అన్నదమ్ములు ఇండ్లు కట్టుకొని ఉన్నారు. అక్కడ ఉన్న ఒట్టరి బస్తీ కావచ్చు, ఇది సరూర్నగర్ దగ్గర. సో ఇప్పుడు ఆ ఇండ్లన్నింటి కూలగొడితే ఇన్ని రోజులు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు లెక్కలేదా? ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అప్పుడు పట్టాలు ఇచ్చింది? అప్పుడు ప్రభుత్వానికి తెలియదా అది FTL ల్యాండ్ అని చెప్పేసి బఫర్ జోన్ లో ఉందని? ఈ ప్రభుత్వం అంటే కలెక్టర్ తెలియదా? ఎవరు తెలియదు. సో ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఏ విధంగా కావాలి? ఇలాంటివి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మన ఎన్ కన్వెన్షన్ విషయానికి వస్తే, నా కాన్ఫరెన్స్ లోనే ఉన్నది శ్రీలింగంపల్లి నియోజకవర్గం. నేను గత 10-15 ఏళ్ళు చూస్తున్నాము. దాంట్లో మా యొక్క పార్టీ మిత్రుడే భాస్కర్ రెడ్డి అని పోరాటం చేస్తున్నాడు ఒక 10 ఏళ్ల నుంచి. సో ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన నిజంగా స్టే ఇస్తే ఆ స్టే ఎన్ని రోజులు ఉంటుంది? దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇలాంటి మతలబులు ఉండకూడదు, ఏదన్నా ఓపెన్ ఉండాలి. అసలు కోర్టుకు సంబంధించి దాంట్లో జడ్జి గారిని కూడా చాలా స్పష్టంగా మా ఎంపీ రఘునందరావు చాలా క్లియర్ గా అడిగిండు, అయ్యా స్టే ఎప్పుడు ఇచ్చినావు, ఎన్ని రోజులు ఉంటుంది, అది ఎన్నేళ్ళు ఉంటుంది? అది స్టే అంటే ఒక తాత్కాలిక పీరియడ్, అది 3 నెలల 6 నెలల, దాని తర్వాత కేసు స్టార్ట్ అవుతుంది. అంతేగా స్టే ఎన్ని రోజులు ఇస్తాను? సో కాబట్టి ఇలాంటి ప్రజల్లోకి వస్తుంది. అదే మా దగ్గర అఫీస్ పేరుకి సంబంధించి మొదటిసారి ఆ TV9లో ఆటిల్ మీ ఛానల్ అన్నిట్లలో వచ్చింది, అది రకరకాల ఛానళ్ళు. అక్కడ ఒక 3 సామాన్యులు ఇక గవర్నమెంట్ అది ఇక్కడ ల్యాండ్ ఒకరి దగ్గర కొనుక్కొని లీజ్ తీసుకొని ఏదో ఒక బిల్డర్ లాగా కడదామని చెప్పేసి బిల్డింగ్ అన్ని కట్టి పెయింట్ వర్క్స్ నడుస్తున్నాయి. 5 కోట్లు అప్పు చేసి మేము చేసినాం. అది నిజంగా మేము పోయి చూసినాము, చాలా బాధాకరం అనిపించింది. అక్కడ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి వాళ్ళకు. మరి ఆ సంబంధించిన జోనల్ కమిషనర్ని, వాళ్ళ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ని, ఈ మున్సిపల్ ఇంజనీర్లు అందరినీ జైల్లో వేయాలి. ఫస్ట్ అది కూలగొట్టే ముందు వాళ్ళని ముందు జైల్లో వేయాలి. వాళ్ళు అఫీషియల్ పర్మిషన్ తెచ్చుకొని బ్యాంక్ లోన్ తెచ్చుకొని కూడా వాళ్ళు అప్రూవల్ చేసుకొని ఇల్లు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. ఈ వాటికి ఇల్లు లోన్ కూడా శాంక్షన్ అయింది. టకా పడగొట్టేసారు. సో దీనికి బాధ్యతలు ఎవరు కావాలి? అసలు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళకి రాకపోతుండే కదా, వాళ్ళు కట్టకపోతుండే కదా. కాబట్టి అక్రమ కట్టడాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఎంకరేజ్ చేయదు. సో ప్రభుత్వం యొక్క తప్పిదాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. గతంలో నిజంగా గతంలో తీసుకుంటే మీరు అయ్యప్ప సొసైటీ మా శ్రీలింగంపల్లి కాన్ఫరెన్స్ లో అయ్యప్ప సొసైటీలో ఎన్ని చూసినా అక్రమ కట్టడాలు. తర్వాత చాలా సిగ్గుచేటైన విషయం, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులకు అక్కడ ఇల్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది అపార్ట్మెంట్ తర్వాత వెలిచిపోయిన తర్వాత ఈ రోజు అన్అఫీషియల్ గా ఈ రోజు అది రిజిస్టర్ కాని స్థలము ఈ రోజు అక్కడ 1.5 గజం పలుకుతుందంటే సామాన్యమైన విషయమా? మరి ఎందుకు ఆ రోజు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అది అప్పుడు 15,000 20,000 కూడా లేకుండేది? ఎందుకంటే ఆ గురుకుల ట్రస్ట్ తోటి ఉన్న వివాదాలకు కూలగొట్టేసి ఓట్లు మున్సిపల్ ఎలక్షన్ లో మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేశారు అక్కడ? సో ఈయన కూడా అదే డౌట్ వస్తుంటది అప్పుడప్పుడు. ఇప్పుడు అదంతా ఎందుకండి, ఈయనకి ఇంత సిన్సియారిటీ ఉంటే భగవద్గీత స్ఫూర్తి చెప్పింది కదా. ఈ రోజు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇప్పటికీ 3-4 సార్లు హైదరాబాద్ మునిగిపోయింది వానలు వచ్చినప్పుడు. ఈ యొక్క చెరువు యొక్క ఏదైతే ఈ మూసీ నదికి సంబంధించిన నాళాలు ఉన్నాయో ఈ నాళాలకు సంబంధించి ఆ అక్రమ కట్టడాలు ఉన్నాయి నాళాల మీద.
థియేటర్లు కట్టిరు, హోటల్స్ కట్టిరు, రకరకాలు కట్టిరు. అక్కడక్కడ నాలాల మీద స్లాబ్లు వేసి అవన్నీ వేసి ఈ నుంచి దగ్గర దగ్గర ఆయన మనకు భువనగిరి వరకు ఇవన్నీ చూసుకుంటే కూడా 10,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని తేల్చారు ఒక కమిటీ వేసేసి. వీటిని కూడా కూలగొట్టాల్సిన బాధ్యత అవుతుంది ప్రభుత్వాన్ని. ఇవన్నిటి కూడా ఇవే ప్రాబ్లం కదా. అసలు నాలాలు సాఫ్ట్ ఉండి నేను చక్కకపోతే హైదరాబాద్ మునిగిపోదు కదా. కాబట్టి ఈ హుస్సేన్ సాగర్ కింద, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ఈ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ ఎవరు ఇచ్చారు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ కదా. ఒక నిమిషం సార్, మీరేమో హుస్సేన్ సాగర్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డును పగల కొడతారా, కూలగొడతారా, లేదంటే పార్కులను కూలగొడతారా అంటున్నారు. కానీ అసలు ఆ ఎంక్రోచ్మెంట్ని జరగకూడదనే నెక్లెస్ రోడ్లు కానీ చుట్టుపక్కల పార్కులను డెవలప్ చేసామని చెప్పేసి అధికారులు అంటున్నారు. సార్ నేనేమంటున్నా, నిజంగా నెక్లెస్ రోడ్ లేకపోతే అవి కూడా ఎంక్రోచ్ అయిపోయాయేమో, ప్రైవేట్ వాళ్ళకి దారదత్వం అయిపోయామో. మీరు మాట్లాడేది 100% నిజము. ప్రభుత్వము ఎంకరేజ్మెంట్స్ సాగొద్దని చెప్పేసి ఒక హుస్సేన్ సాగరే కాదు, చాలా చెరువుల చుట్టూ చిన్న చిన్న రోడ్లు వేసుడు, వాల్స్ కట్టుడు ఇవన్నీ చేసింది. కానీ ఇదే ప్రభుత్వం ఏం చేసింది? మీరు నెక్లెస్ రోడ్ ను కూడా కూల్చేసే దమ్ముందా? ఇప్పుడు దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీ అనలేదండి, అక్కడేమో కట్టడాలు లేవు, రోడ్ వేసి అంతే. భారతీయ జనతా పార్టీ అనలే ఆ మాట. ఓవైసీ బ్రదర్స్ సార్ ఏంటండి అయితే నేనేమంటున్నాను, ఇక్కడ ఒకటి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వము వాళ్ళ యొక్క పాలసీ మ్యాటర్లో కూడా కొన్ని తప్పిదాలు చేశారు. హైదరాబాదు అనేది ఈ తెలంగాణ ప్రాంతం గొలుసుకట్టు చెరువులకు సంబంధించి ఒక పెద్ద వ్యవసాయం జరుగుతున్న ప్రాంతం. ఒక చెరువు నిండితే ఇంకో చెరువు. ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్ చెరువులను ఏం చేశారు? పార్కులు చేశారు. మనం ఆ వెంకటనగర్ కాలనీ దాటి లోపల పోతుంటే కృష్ణకాంత్ పార్క్ అని వస్తుంది. మీకు తెలుసో లేదో, నా చిన్నతనంలో నేను చూశాను. కృష్ణకాంత్ పార్క్ లో ఆ చెరువు నిండా నీళ్ళు ఉంటుండే, దాన్ని ఏం చేశారు? పార్క్ చేశారు. సార్ కోటేశ్వరరావు గారు, మీకు గుర్తుందో లేదో, దాని పార్క్. ఇలాంటి పెద్ద పెద్ద చెరువులను పార్కులు చేసి ఈ రోజు ఆ నీళ్లు కూడా అక్కడ పోకుండా, ఇవన్నీ ప్రభుత్వ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఈ అంటే వాకర్స్ కోసము, ఆహ్లాదం కోసం నువ్వు చెరువుల పార్కులు చేయమంటావా? దీంట్లో నరసింహారెడ్డి గారని ఒక పర్యావరణవేత్త చాలా రోజులు పోరాటం చేశారు. వారిని ఈ మధ్య ఎప్పుడైనా మీరు తీసుకోండి ఛానల్కు, ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది ఈ హైదరాబాద్ సంబంధించి. ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి గారికి చాలా అవగాహన ఉన్నది దీని మీద. కాబట్టి నేనేమంటున్నాను, చెప్పిన ఏరియాలన్నీ కూడా ప్రముఖులను చాలా బిగ్ షాట్లు ఉండేవాళ్ళు కదా, బాగా డబ్బున్న వాళ్ళు కదా, పాపం వాళ్ళు దూరంగా వెళ్ళి వాకింగ్ చేయలేరని వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ సెలబ్రిటీస్ పార్కులుగా డెవలప్ చేసినట్టున్నారు, వాకింగ్ పార్కులుగా. సార్ నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ తరఫున మాది ఒకటే డిమాండ్ సార్. పేద ప్రజల యొక్క ఏదైతే 30 గజాలు 40 గజాలు మీరిచ్చిన జాగాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని మీ కలెక్టర్లు ఇచ్చారు, మీరు ఇచ్చారు కాబట్టి అది ఏ గవర్నమెంట్ అయినా సరే దాన్ని ముందు పక్కన పెట్టి ఈ నాలాల ఎమ్మటున్నా చెరువులు ఉన్న మీరు జాయిన్ అవ్వక ముందు కాంగ్రెస్ కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదే కాదు, నేను రంగనాథ్ గారు మాట్లాడింది విన్నా. నేను కమర్షియల్ ఆస్పెక్ట్ లో, కమర్షియల్ యాంగిల్లో తమ సొంత ప్రయోజనాల కోసం కట్టిన వాటినే ఫస్ట్ వాళ్ళు టార్గెట్ గాను, సామాన్య ప్రజలకు సంబంధించి ఒకే రకమైన అప్రోచ్ ఉండదు అని. అదే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మన ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది మీరు జాయిన్ అవ్వకముందు. సరే, నేను కూడా అదే చెప్తున్నాను. ముందు ఈ యొక్క బడాబాబులు ఎవరైతే ఉన్నారో ఈ హైదరాబాద్ నగరాన్ని అడ్డగోలుగా దోసుకొని తిందాము, వీళ్ళు అక్రమంగా సంపాదించిన వాళ్ళు వీళ్ళందరినీ సెట్ చేయండి, వీళ్ళందరూ కూలగొట్టండి. భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి కొందరికి విధానం, కొందరికి విధానం కూడా పారదర్శకంగా ఉండాలి, అందరికీ ఒకటే తిరుగు ఉండాలి. బీఆర్ఎస్ ప్రభుత్వము అయ్యప్ప సొసైటీలో చేసినట్టు చెయ్యకూడదు. ఎంత దుర్మార్గం అంటే, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కొన్ని కూడా కొట్టింది అయ్యప్ప సొసైటీలో. అంటే 2 తీర్లుగా అక్కడ వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసము, 2 సీమాంధ్రులు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఓటు వేయకపోతే బీఆర్ఎస్ కమ్ టీఆర్ఎస్ లేకపోతే ఈ పరిస్థితి ఉంటుందిరా బాబు మీకు అని చెప్పి ఒక భయానకమైన పరిస్థితి క్రియేట్ చేసింది. ఇలాంటి వెస్టర్న్ ఆలోచనలు పెట్టుకొని, ఇలాంటి థాట్స్ పెట్టుకొని మీరు ఇలాంటి పనులు చేయకుండా నిజాయితీ హైదరాబాద్ నగరం కోసం మీరు చేస్తునే దాన్ని బాధ్యత కానీ అఖిలపక్షం నాయకులను పిలవండి. అయ్యా ఇది ఉంది పరిస్థితి, ఇంతమంది అక్రమదారులు ఉన్నారు, ఇంతమంది సామాన్యులు ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఇవి, వాళ్ళు దుర్మార్గంగా చేసిన చేసుకున్నది ఇవి, కాబట్టి ఏం చేద్దాం, మరి అందరం కలిసి పోదాం, దాంట్లో మీ పార్టీ ఉన్నా మా పార్టీ ఉన్నా సహకరించండి అని చెప్పండి. డెఫినెట్ గా వెళ్ళండి, దాంట్లో సంతోషమే కదా. హైదరాబాద్ నగరాన్ని కాపాడుతుంటే ఎవరు వద్దంటారు?
ఓకే ఇది ఇంత విశ్వనగరం కదా, ఇది ప్రపంచంలో అతి మంచి వెదర్ ఉన్న కంట్రీ ప్లేస్. రేపు నిజంగా భారతదేశంలో సూపర్ పవర్ ఏదైనా కావాలా అంటే నెక్స్ట్ రకరకాలుగా ఉన్నది. దీంట్లో రక్షణ సంబంధించిన వ్యవహారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. భారతదేశం ఆశ పెట్టుకున్న నగరం ఇది. కాబట్టి ఈ నగరాన్ని కాపాడటంలో ఎవరు కూడా మీకు అందరు సపోర్ట్ చేస్తారు. అందరిని కలిసి మాట్లాడి తీసుకెళ్ళండి, కానీ వ్యక్తిగత కక్షలకు పోవద్దని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పేదల జోలికి పోవద్దు, పేదల కడుపు కొట్టద్దు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘంగా మాట్లాడుతూ ఈ గత 2 రోజుల్లో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆఖరి కాసేపటి క్రితం కూడా స్పోర్ట్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఆయన సౌత్ ఆఫ్రికా ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు సౌత్ కొరియా అంత తక్కువ జనాభాతో ఎన్ని పథకాలు ఒలింపిక్స్లో సాధించింది. మనం 140 కోట్ల మంది ఉండి కూడా ఒక్క బంగారు పథకం లేదు, 7 పథకాలతో ఏదో సాధించామని చెప్పేసి జబ్బలు చరుచుకున్న పరిస్థితి. స్పోర్ట్స్ విషయంలో అప్రోచ్ మారాలని అంటూనే 2036కి ఇంకా ఒలింపిక్స్కి బిడ్ పళ్ళ ఎవరు నిర్వహిస్తారనేది. ఇండియా కూడా వన్ ఆఫ్ ది కంటెంటర్ అని చెప్పేసి వినిపిస్తున్నాయి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద, సౌదీ అలాగే ఖతార్తో పాటుగా. కాబట్టి ఇక్కడ ఏ నగరం ఒకవేళ నిర్వహించే సత్తా ఉంది అనుకున్నప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి నిర్వహించే సత్తా ఉంది, మనం అడుగుదాం అన్న కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ఆ స్థాయిలో ఉందని. అసలు ప్రస్తుతానికి వర్షం పడితే మునిగిపోయే హైదరాబాద్లో అక్కడ దాకా ఆలోచించారండి. ఒక ఆలోచన ఉండటం తప్పలేదు. అంటే మరి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నారా? ఈ లోపలనే మొత్తం అంతా ప్రక్షాళన చేసేసి హైదరాబాద్ని ఓవర్ ది పీరియడ్ క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేసే పరిస్థితి కనబడుతుందా? ఇక రెండోది రాజకీయపరమైన అంశం, నేను రెండింటిని ముడిపడట్లేదు, వచ్చింది కాబట్టి చెప్పాను. ఇక మీ అప్రోచ్ ఏంటి, మీ విధానం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీతో సఖ్యతగా ఉంటున్నటువంటి ఎంఐఎం అంటే రాజకీయ పరంగా, మరి ఎంఐఎం విషయంలో కూడా అదే విధానాన్ని మీరు ఫాలో అవుతారా? స్ట్రైట్ క్వశ్చన్ బీజేపీ నుంచి. బీజేపీ అనే కాదు, ఎవరికైనా వస్తుంది అది, అందరికీ ఒకటే అప్రోచ్ అనుకున్నప్పుడు. కానీ ఆయన ఏమంటున్నారంటే అసలు ఏ పర్పస్ మీద కట్టాము అనేది చూడండి అని అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన పేరు మీద కట్టాడంట కాలేజెస్. అక్కడ 40,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారని చెప్పేసి. మరి అటువంటి ఏమైనా కన్సిడర్ చేస్తారా? ఒకవేళ మీరు కన్సిడర్ చేస్తే పొలిటికల్ బ్యాక్లాష్ మీరు రెడీగా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. విధానం సార్ ఇప్పుడు సార్ మా పాలసీ చాలా స్పష్టంగా క్లియర్గా ఉన్నది సార్. ఇప్పుడు కాలేజీలలో కట్టిన ఓవైసీ విషయానికి వస్తే ముందు నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి గారు కోర్టుకు ఎక్కారు. సో పల్లా రాజేశ్వరరెడ్డి గారు అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యాలయం. నరేష్ గారు ఒక్క నిమిషం నరేష్ గారు, మీరు కావాలంటే మీరు మళ్ళీ మధ్యలో యాడ్ చేయొచ్చు. నేను అడిగింది రాజశేఖర రెడ్డి గారు. సార్ నేను ఒకటి క్లియర్ గా చెప్తున్నానండి. ఒకటి హైదరాబాద్ ఓకే మాట్లాడదాం సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఓకే మాట్లాడదాం. హైదరాబాద్ లో కోటేశ్వరరావు గారు, సతీష్ గారు, నాగరాజ్ గారు అందరు కూడా ఉన్నారు కాబట్టి క్లియర్ గా అందరు కూడా హైదరాబాద్ పరిస్థితులు చాలా బ్రహ్మాండంగా తెలుసు. నేను ఒకటైతే క్లియర్ గా చెప్తున్నానండి, కోటేశ్వరరావు గారు రీసెంట్ గానండి జిహెచ్ఎంసీ తరఫు నుంచి అండి, నేను ఒక జిహెచ్ఎంసీలో నేను వన్ ఆఫ్ ద కార్పొరేటర్ గా ఉన్నా. జిహెచ్ఎంసీ తరఫు నుంచి 90 వాటర్ లాగింగ్ పాయింట్స్ ని జిహెచ్ఎంసీలో కోర్ హైదరాబాద్ లో ఐడెంటిఫై చేసినాం సార్. 90 వాటర్ లాగింగ్ పాయింట్స్, దాంట్లో 14 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉన్నాయో అక్కడ ఒక 10 లక్షల లీటర్ల కెపాసిటీ తోటి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టి, ఆ హార్వెస్టింగ్ పిట్ లో వాటర్ పడ్డ తర్వాత ఆటో పంపింగ్ మెషిన్లు పెట్టి అక్కడి నుంచి నాలాలకు వాటర్ తరలించే విషయంలో 14 హార్వెస్టింగ్ పిట్లు ఈరోజు హైదరాబాద్ లో స్టార్ట్ చేసినారు. ఎగ్జాంపుల్ గా మీకు ఈనాడు ఆఫీసర్ రోడ్ కనపడుతుంది, ఆర్టీఎఫ్స్ ఎదురుగా పిల్లర్ నెంబర్ పివి నరసింహారావు పిల్లర్ నెంబర్ దగ్గర ఒకటి కనపడుతుంది, సెక్రటరియట్ దగ్గర ఒకటి కనపడుతుంది సార్. క్లియర్ గా అంటే ఇప్పుడు మీరు అక్కడ ఏమైనా తిరుగుతుంటే మీకు కనపడిపోతాయి. ఒక్కదాని ఖర్చు అండి 3 కోట్ల రూపాయలు అవుతుందండి, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. ఇదంతా కూడా మీ ట్యాక్స్ నా ట్యాక్స్. ఇవన్నీ కూడా నీళ్లు సక్రమంగా చెర్లకు పోతే ఈ ప్రాబ్లం ఉండదనే ఒక ఉద్దేశంతో జిహెచ్ఎంసీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒక మంచి ఉద్దేశంతో ఈ విషయాన్ని టేకప్ చేసించాను. నేను క్లియర్ గా చెప్తున్నా, నాగరాజు అని ఉండొచ్చు, సత్యాన్ ఉండొచ్చు, మీకు కూడా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నాలాల పైన ఉన్న కన్స్ట్రక్షన్స్ పేద గొప్ప అనే తేడా లేకుండా నాలాల ఎక్కడన్నా ఉండనండి, నాలాల పైన నాగరాజుకు ఉండని, సతీష్ గారికి ఉండని, కోటేశ్వరరావుకు ఉండని, నాకుండని, ఇంకెవరికైనా ఉండనండి,
పేద గొప్ప తేడా లేకుండా కుట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈ రోజు అవి మాత్రం వదిలే పరిస్థితి లేదండి. అది ఎవరన్నా ఉండాలండి, పెద్దోడు చిన్నోడు అనే పరిస్థితి లేదు. రీహాబిలిటేషన్ వాళ్ళకి నష్టపరిహారం మరి పేదలు అంటున్నారు కదా, ఇప్పుడు పెద్దోడిది ఏముంది, ఇప్పుడు నాగార్జునే తీసుకుందాము, ఏమైతుంది ఆయన పరువుకు సంబంధించి ఆయన ఏదో స్టే తెచ్చుకున్నాడు అని భావించాలేమో తప్ప, అఫ్ కోర్స్ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. కానీ బయటకి పైకి కనపడుతుంది ఏంటంటే ఆయనకి ఫైనాన్షియల్ గా వచ్చే లాస్ ఏమి లేదు, దాని మీద ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయనకు లాస్ అయితే ఎవరికి ఇంకా నష్టం లేదు. సామాన్యుడికి రీహాబిలిటేషన్ ఆలోచించిన తర్వాత 2 నిమిషాలు. ఇప్పుడు ఏ విధంగా అయితే అంటే రేపు రానున్న కాలంలో మూసీ పైన ఏవైతే స్ట్రక్చర్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అవన్నిటికి కూడా వితౌట్ కాంపన్సేషన్ మేము కొడతామని మాత్రం మీరు అనుకోకండి. ఆల్రెడీ సర్వేలు జరిగినాయి, ఎన్ని ఐడెంటిఫై చేయాలని ఆయన ఐడెంటిఫై చేస్తున్నాం. రివర్ బెడ్ నుంచి ఎంత దూరం ఉన్నాయి స్ట్రక్చర్స్ అనేది ఐడెంటిఫై చేసినాం, దానికి బఫర్ ఎంత కావాలని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ పాలసీలోనే భాగంగా ఎక్కడైతే నాలాలపైన ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో, అది రాజశేఖర్ది ఉందా, ఎవరిది ఉంది, ఎక్స్ ఉంది, వాయిది ఉంది, ఎవరిదన్నా ఉండండి అండి, కంపల్సరీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ నాళాలని ఎంక్రోచ్మెంట్స్ తీసేస్తే ప్రతి ఒక్కరు హర్షించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అప్పట్లో 2020 వరదలు చూసినాం, ఒకటేసారి క్లౌడ్ బస్ట్ అయింది. ఆ క్లౌడ్ బస్ట్ లో ఏవో జరిగినాయి, బండి పోతే బండి ఇస్తాను ఒకరున్నారు, 10,000 ఇచ్చి మోసపోయిన ఒకరున్నారు, ఇట్లా ఎన్నో జరిగినాయి. అవన్నీ రాజకీయ అంశాలను మనం చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. నేను ఒకటైతే కోరుకుంటున్నానండి, ఓఐసీ బ్రదర్స్ విషయానికి ఇప్పుడే మీరు మాట్లాడేది, ఇక్కడ బ్రదర్స్ ఎవరైనా ఉండనండి, ఖచ్చితంగా కొట్టాల్సిన టైం వస్తే కొడతారు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు అనురాగ్ యూనివర్సిటీ కూడా రేపు క్లెయిమ్ చేస్తుంది, మేము కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామని. రేపు ఓఐసీ క్లెయిమ్ చేస్తున్నాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. రేపు ఇక్కడ సతీష్ గారు చెప్తారు, నేను కూడా స్కూల్ కట్టినా, చెర్ల కట్టుకున్న, చెర్ల నాకు 10 కోట్ల రూపాయలకు లాభం వచ్చిన చెర్ల, ₹1 కోటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రాన సతీష్ గారు నేను వదిలిపెట్టాలండి ఇప్పుడు ఈరోజు? దిస్ ఈస్ నాట్ ద పార్టీ సిచ్యువేషన్, దిస్ ఈస్ ద సిస్టమ్ ఎట్లా పోవాలో అట్లా పోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, నాగార్జున గారు అడవిని దత్తత తీసుకొని నేను ఇట్లాంటి దాంట్లోకి మాత్రం పర్సనల్ గా నేను చాలా క్లియర్ గా ఉన్నానండి. ఈ విషయంలో హైదరాబాద్ లో జరుగుతున్న పరిస్థితులు, నేను ఒక కార్పొరేటర్ ఉన్నా, నేను స్పెషల్ గా ఈ మీ ఛానల్ నుంచి నేను మహేశ్వర్ రెడ్డి గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాండి. బీజేపీ పార్టీ నాగరాజన్న మీరు కూడా ఇంటిమేట్ చేయండి. ఏదో మైక్ దొరికింది కదా అని దర మాట్లాడిపోతే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. ఒకటి ఏంటంటే ఆయన ఆ స్పష్టత కోల్పోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎట్లుండే, బీజేపీకి ఎట్టిపోయినంటే ఎట్లుండే అనేది మాకు బాగా అర్థమవుతుంది. బికాస్ మాతో పాటు ట్రావెల్ చేసి, మాతో పాటు ధర్నాలు చేసి, మాతో పాటు ఎన్నో విషయాల్లో ఆయన ఉండే. ఒకటి ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు ఇంత ఒక ఎమ్మెల్యే స్థాయికి రెండోసారి వచ్చిన వ్యక్తి, ఆయనంత స్థాయిలో ఉన్న మనిషి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడద్దు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. ఎస్, ఈరోజు ఒక పని స్టార్ట్ చేసినామండి, దిస్ ఈస్ నాట్ ఎ ఎండింగ్, ఇది ఇస్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 5 years వరకు ఏం జరుగుతుంది, వారంలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ వారంలో ఏం జరుగుతుంది. అరే ఈరోజు ఒక ఏజెన్సీ, హైడ్రా అనే ఏజెన్సీ వచ్చింది, ఆ ఏజెన్సీకి స్వయం ప్రతిపత్తి కలిగించినాం. ఇప్పటి వరకు ఎప్పుడుంటే హెచ్ఎండిఏ వాళ్ళే కొట్టాలి, జిహెచ్ఎంసీ వాళ్ళే కొట్టాలి, లోకల్ మున్సిపాలిటీవే కొట్టాలనేది ఉండే. ఇప్పుడు అట్లా లేదండి. హెచ్ఎండిఏ హ్యాస్ హిజ్ ఓన్ ఆఫీస్, హెచ్ఎండిఏ హ్యాస్ హిజ్ ఓన్ కెపాసిటీ ఆఫ్ పీపుల్, హైడ్రా హ్యాస్ హిజ్ ఓన్ కెపాసిటీ ఆఫ్ పీపుల్. హైడ్రాకి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు. మొన్న రీసెంట్ గా హెచ్ఎండిఏ నుంచి హైడ్రాకి ఆఫీసర్లను షిఫ్ట్ చేసిండ్రు. ఇట్లా ఎంతో మంది హైడ్రాకి సంబంధించిన ఆఫీసర్లను, మేము ఎంతో మంది ఆఫీసర్లను అక్కడికి డిప్యూట్ చేసి ఈ హైదరాబాద్ లో ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకొని దాన్ని ముందుకు తీసుకో ప్రయత్నం చేస్తున్నాం. మహేశ్వర్ రెడ్డి అన్నకు నేను మళ్ళొకసారి చెప్తున్నా, అన్న యు ఆర్ ఎలిజిబుల్ పొలిటీషియన్. సరే, మా దాంట్లో ఎమ్మెల్యే మిస్ అయిపోయినావు, అక్కడ ఎమ్మెల్యే అయినావు, కానీ ఒక ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తిగా మంచిగా మాట్లాడండి. మంచిగా అంటే ఏది జరుగుతుంది, ఏది జరగదో ఆలోచించుకొని వారం తర్వాత ఏం చేస్తారు, ఎందుకు ఇప్పుడు కాన్స్ ఇవన్నీ ఇప్పుడే ఎందుకండి, ఇప్పుడే మన నెగిటివ్ గా థింకింగ్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు? ఒక పాజిటివ్ థాట్ తోటి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. లెట్ ఇట్ ఫినిష్ ఇట్. ఆ థాట్ ని ముందుకు తీసుకుపోయి, ఆ థాట్ ప్రాసెస్ ముందుకు తీసుకుపోకుండా మనం ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే ఏ విధంగా ఎటుపోతామండి చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ లో ఈ దుస్థితి అవసరం అండి? 90 అంటే ఏంటంటే 270 కోట్లు ఖర్చు పెట్టి ఈ హైదరాబాద్ లో హార్వెస్టింగ్ బిట్ కట్టాల్సిన అవసరం ఉందా? అవన్నీ మన ట్యాక్సెస్ కదండి. ఎవరి ట్యాక్సెస్ ఇవన్నీ?
బట్ తప్పదు, పరిస్థితి ఆ రకమైన ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఆడికి తీసుకొచ్చిండ్రు అంటే నా తప్పిదమే ఉండొచ్చు అండి, నా తప్పిదం కూడా ఉండొచ్చు కదా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్ టుడే, ఇట్స్ ఎ స్టార్ట్, లెట్ us కంటిన్యూ ఇట్, అంతేనా అనేది. ఇది కొన్ని దశాబ్దాల పాటు జరిగినటువంటి విధ్వంసం. ఇది ఎక్కడో చోట స్టాప్ పడాలి. మరి ఆ స్టాప్ పూర్తిగా పడుతుందా, కామాలు పడితే చూడాలి. గతంలో జరిగినట్లుగా బీఆర్ఎస్ సతీష్ గారు యాక్చువల్గా కేటీఆర్ గారే ఫేస్ చేస్తున్నాడు. అదేమంటేనేమో అది నాది కాదు నా ఫ్రెండ్ అంటున్నాడు. ఓకే, లీజు తీసుకుంటున్నాను అంటున్నాడు. అధికార పక్షం ఏముంటుందంటే అది మరి లీజుకే ఉంటుంది, మరి బినామీ కాబట్టి అలాగే ఉంటుంది, ఆయన పేరు మీద ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. అఫ్కోర్స్ ఆయన మళ్ళీ అది గనక నాలాలు లేదంటే గనక ఎన్క్రోచ్మెంట్ జరిగి ఉంటే కనుక దాన్ని కొట్టేసేయండి అని చెప్పేసి పైకి అందరూ అలాగే అంటున్నారు. మళ్ళీ ఎట్ ది సేమ్ టైం రాజకీయ ఆరోపణలు. అసలు గత 10 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉండి, అంటే నేను ఉంటున్న ప్లేస్ ఎన్క్రోచ్మెంట్ కాబట్టి మరి నా దానికి కూడా వస్తుంది కాబట్టి క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. ఎన్కన్వెన్షన్ లాంటి వాటిని కూడా అందు గురించే ఒక 4 అడుగులు అదేంటి 2 అడుగులు ముందుకేసి 4 అడుగులు వెనక్కేసారు అనే విమర్శలు వస్తుంది. అట్లేం లేదండి. ఇప్పుడు మనము చూస్తా ఉన్నాం సార్, ఇప్పుడు మనం అందరం ఈ ఛానల్లో డిస్కస్ చేస్తాం, కానీ బయట కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడో మీ అందరికి కూడా తెలుసు. ఇంకొకసారి నేను చెప్తా ఉన్నా, ఒక గుంట 100 గజాలలో 120 గజాల జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి వాడు తల ప్రాణం తోకొస్తుంది, జాబులు లేసి చిట్టీలు వేసి కష్టపడి తినక కష్టపడి చేస్తూ ఉంటే, ఈరోజు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, పెద్ద కొంతమంది కావచ్చు, వీళ్ళందరూ హఠాత్తుగా వచ్చేసి 5 ఎకరాలు 10 ఎకరాలు ఎట్లా కొంటున్నారో ఈ సమాజానికి మాకు అర్థం అవ్వట్లేదు. మరి మేము 1 గుంటనో 2 గుంటలో 24 గజాలు ఇల్లు ఉండడానికే ఈ రకరకాల ప్రయత్నాలు, రకరకాల జాబులు, పార్ట్ టైం జాబులు, మళ్ళీ నైట్ షిఫ్ట్స్, ఇట్లా రకరకాలు చేస్తున్నాం. 5 ఎకరాలలో పడేసి ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ చేసింది, ఫస్ట్ కోల్ వస్తుంది కూడా వాళ్ళనే. ఎవరెవరైతే ఎంక్రోచ్ చేసి తమ రాజకీయ పలుకుబడితోనో లేదంటే గనక సమాజంలో ఉన్న సెలబ్రిటీ హోదాలనో లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి వినండి ఎవరెవరైతే ముందుగా ఊరి శివార్లలో, హైదరాబాద్ శివార్లలో, నేను కొద్దిగా లిస్ట్ అవుతాను కావాలంటే వినండి. గాజుల రామారం, అలాగే 54 స్ట్రక్చర్స్ కోల్దోశారు. చింతల చెరువు దాన్ని ఆక్రమించినటువంటి రాజేందర్ నగర్ 45 స్ట్రక్చర్స్ కోల్దోశారు. గండిపేట 24, అలాగే ఖానాపూర్ 14, చిలుకూరు 10. ఈరోజు మాత్రం రాయదుర్గం వచ్చేసరికి సర్వే నంబర్ 34572 అక్కడ మాత్రం కొంత స్థానికుల నుంచి ఒక ప్రతిఘటన ఎదురైందంటున్నారు. బట్ దానికి కూడా క్లారిటీ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అది ఎప్పటి నుంచో కూడా ఆల్రెడీ డిస్ప్యూట్లో ఉన్నటువంటి వ్యవహారం. కాబట్టి దాదాపుగా 166 ఇల్లీగల్ స్ట్రక్చర్స్, ఇవి సామాన్యులు కావు, ఇవి కమర్షియల్ ఆస్పెక్ట్స్లోనూ అధికారాలను అడ్డం పెట్టుకొని. కాబట్టి మీరు అన్నింటినీ ఒకే ఘాటను కట్టకండి. ఇంకోటి ప్రాసెస్ మొదట్లోనే ఉంది. ఇంకా ఇది నేను అనేది మీకు అర్థమవలేదు. ఒక సామాన్యుడు ఇంత కష్టపడి వాడు 120 గజాలు పెట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి తల ప్రాణం తొక్కపుతుంది. ఇంత కష్టపడుతున్నాం. వీడు మధ్యలో కొంతమంది నాయకులు, లేకపోతే కబ్జాకోరులో, లేకపోతే దొంగతనంగా ఇలాంటి అధికారులను బెదిరించో, లేకపోతే అధికారులకు మామూలు ఇచ్చో, లేకపోతే ఇంకొక రకంగానో వాళ్ళు ఎకరాలు కబ్జాలు చేసి చెర్ల ల్యాండ్లు కానీ, ప్రజల సొమ్మును కానీ, ప్రభుత్వ సొమ్మును కానీ కబ్జా. మరి మీరేం చేశారు సార్ గత 10 సంవత్సరాల్లో? ఈరోజు సతీష్ గారు, గత 10 సంవత్సరాల అధికారం ఉంది మీరే కదా, మీరేం చేశారు? ఇంకా ప్రోత్సహించారా? లేదంటే కన్నా రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేశారా? నేను చెప్పేది ఇది ఎన్కన్వెన్షన్ కూడా మీరు గతంలో ఎన్కన్వెన్షన్ మేము ఇచ్చిన పర్మిషన్ కాదండి, అది గతంలో కూడా అసలు మన రేవంత్ రెడ్డి గారు ఎంగేజ్మెంట్ కరెక్టేనండి. మరి 10 సంవత్సరాల్లో ఎందుకు చర్య తీసుకోలేదు? ఒక్క నిమిషం కరెక్టే మీరు చెప్పింది. 2010లోనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోనే ఆయన అక్కడ 7 ఎకరాలు కొనుక్కొని మరి ఆ తర్వాత ఎంక్రోచ్ చేశాడా ఎప్పుడంటే ఇది. కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది 2015 కల్లా. 2014-15 మధ్యలో కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పుడు మీరు అధికారంలోకి వచ్చేసారు. మీరు దీన్ని చాలా హైలైట్ చేశారు. మీడియా అంతా ఆ రోజు మొత్తం ఫోకస్ చేసింది. ఆఖరికి ఆయనే ఈరోజు రంగనాథ్ గారు చెబుతున్నారు, బీఆర్ఎస్ హయాంలో పలు సందర్భాల్లో రెగ్యులరైజేషన్కి ట్రై చేశారు నాగార్జున గారు, కానీ గవర్నమెంట్ చేయలేదు, అవకాశం లేదు కాబట్టి. అవకాశం ఉంటే అది కూడా చేసేసేవాళ్ళు. ఈ పాటికి ఈ గోల కూడా ఉండేది కదా, కోల్చడానికి కూడా అవకాశం ఉండేది కాదు. మీరు 10 సంవత్సరాల్లో మీరు అంత హడావిడి చేసి సీన్ క్రియేట్ చేసి ఏం చర్యలు తీసుకున్నారు? కొల్యూడయ్యారా?
ఎవరు కొల్యూడు అవ్వలేదంటే ఆయన హైకోర్టు నుంచి అప్పుడు స్టే తెచ్చుకున్నారు. అప్పుడు మనము చాలా ఎన్ని విధాలుగా హైడ్రా అనేది ముఖ్యమంత్రి చైర్మన్ గా కమిషనర్ రంగనాథ్ గారు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడతాడు. ఎవరైనా ఏ అధికారైనా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్టే అసలు లేదంటున్నారు. స్టే ఉంటే ఒక్క నిమిషం సతీష్, కామన్ సెన్స్ తో మాట్లాడదాము. స్టే ఉంటే ఏ ప్రభుత్వం అయినా కూలదోసే సాహసం చేస్తుంది. అసలు స్టే ఉంటే ఇప్పుడు కాదండి నేను మాట్లాడేది. ఇప్పుడు స్టే ఎంతవరకు ఉందో అనే విషయం మనకు తెలియదు. అప్పుడున్న సందర్భంలో అప్పుడు మనం ప్రత్యేకంగా తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇష్యూలు క్రియేట్ చేస్తారని కొంత బట్ట మీడియా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసింది. ఆంధ్ర వాళ్ళని తరలి కొడతా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ఈ రోజు ఆంధ్రకు తరలించే దిశగా పనిచేస్తా ఉన్నారు, సినిమా వాళ్ళ మీద ఇళ్ళన్ని కూలగొడుతున్నారని ఒక తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు అయిన ఇప్పుడు కూడా ఎన్కన్వెన్షన్ కోలదోసిన విషయంలో ఎవరు సమర్థించలేదు. ఎవరు ఆయనకి సపోర్ట్గా వెళ్ళాల నాగార్జున గారికి, ఇంక్లూడింగ్ ఆయన ఫ్యాన్స్ కూడా రాలేదు. మీరు దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి 2014 కొత్తలో ఏంటి ఎన్కన్వెన్షన్ మీదకి వెళ్తే ఎవ్వరు అడ్డుపడే వాళ్ళు ఉండరు. అది నిజంగా అక్రమం కట్టడం అయితే మీరు అంటున్నారండి, మీరు అనుకుంటున్నారు తప్ప ఇప్పుడు మీకు అది అంత నాలెడ్జ్ ఉందా లేదా? అప్పుడు తెలంగాణకు అప్పుడు కొట్లాడి తెచ్చుకుంటాం, తెలంగాణ మీద ఆంధ్ర నాయకులు చిన్న చూపే ఉంది. నేను మీడియాలో ఉన్నాను, నేనే చదివాను. కొన్ని రోజుల పాటు ఎంత సీన్ చేశారో అందరికీ గుర్తుంది. సడన్ గా అయిపోయింది. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదండి. ఇప్పుడు లేదంటే నాగార్జున గారికి ఉన్న పొలిటికల్ అఫిలియేషన్ తో ఏమన్నా కాస్త నెమ్మదించారా? నాగార్జున గారికి మాకు అందరితోని మిత్ర సంబంధాలు ఉంటాయి, మేము అందరితోని బాగుంటాము, మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఈ రోజు మనం చూస్తూ ఉంటాం కదా, మీరు ముందు మీరే చూస్తారు. ఇది ఇక్కడికే ఆగిపోతుందా కేవలం బీఆర్ఎస్ నాయకుల మీదనే ఫోకస్? అవునండి, నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా మీరు అక్రమ కట్టడాలు ఉంటే పోవాలి, కూల్చాలి, చర్యలు తీసుకోవాలి. కానీ ముందస్తుగా పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, లేకపోతే లిస్ట్ అంతా ఇప్పుడు ఎందుకు చదువుతున్నారు సార్? 10 సంవత్సరాల్లో ఈ లిస్ట్ మీ దగ్గర ఉంది కదా. 10 సంవత్సరాల పాటు ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళిన ఉపయోగం లేదు. అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఒకటండి, నిన్న ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి, రేపు ఏం జరగాలి దాని మీద ఆలోచిద్దాం. సపోర్ట్ ఉంది. ఈ రోజు సతీష్ కుందా ఎవరికి ఉందా లేదని పక్కన పెట్టండి. ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచి జరుగుతున్నప్పుడు మంచి ప్రోత్సహించి పని చేద్దాం. అంతేగాని ఎవరికో జరుగుతుంది ఎవరి పేరులో మనం తీసుకొచ్చి ఆపే ప్రయత్నం మాత్రం చేయకూడదు. టాపిక్ డైవర్ట్ అవడానికి వినండి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్కన్వెన్షన్ చాలా చిన్నది సతీష్. పుట్టిన దాంట్లో ఎన్కన్వెన్షన్ చాలా చిన్నది. ఎన్కన్వెన్షన్ పక్కనే 100 పైన కట్టడాలు కూల్చారండి. మీకు ఒక ఎన్కన్వెన్షన్ కనిపిస్తుందా? చాలా చిన్నది. అసలు డిబేట్ల నుంచి రేపు అది కనుమరుగైపోతుంది. ఎన్కన్వెన్షన్ చుట్టుపక్కల ఉన్న 100 కట్టడాలను కూడా కూల్చారు. నేను ఇప్పుడు ఆల్రెడీ కొన్ని లిస్ట్ కూడా చదివాను. దాంతో పాటుగా ఎన్కన్వెన్షన్ ప్రముఖ హీరో నాగార్జున కాబట్టి అటెన్షన్ మారుతుందనే ఒక విషయంతో ఎన్కన్వెన్షన్ టచ్ చేశారు. ఆయన వెంటనే తీసుకొచ్చారు. రేపు ముందు మీరు రేపు ముందు ఏం చేస్తారో తెలుస్తుంది కదా. ఈ రోజే పిల్లలకైనా పండుగ కాదు కదా, మీరు ముందు ఏం చేస్తారో తెలుస్తుంది కదా. వేరే పేర్లు తీసుకొని మాట్లాడదాం, తప్పేముంది దాంట్లో? తీసుకోవాల్సిన అవసరం ఏముంది? గ్రీన్ తీసుకోండి, కావేరీ సీట్స్ వాళ్ళకి తీసుకోండి, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ లేకుండా అయితే లేవు. రాజశేఖర రెడ్డి గారు అలాగే సతీష్ గారు, మనకి ఎక్కువ సమయం లేదు. ఒక మంచి జరుగుతున్నప్పుడు ప్రస్తుతానికి మీరు మేము అని కాదని చెప్పేసి కేటీఆర్ గారు ఎలా అన్నారో దానికే నిబద్ధతతో ఉండండి. మీరు ఏమైనా లిస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అలాగే సామాన్య ప్రజలను కూడా లిస్ట్ అడుగుతున్నారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చెప్పొచ్చు అంటున్నారు. ఇంకా మాట్లాడితే హైడ్రాకి పరిధి పెంచుతున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. దానికి నిధులు కూడా భారీ ఎత్తున కేటాయిస్తున్నారు. కాబట్టి దేర్ ఇస్ లాట్ టు గో అండ్ లాట్ టు సీ. కోటేశ్వర గారు ప్లీజ్. నరేష్ గారు మీ దగ్గర సరే, ఓకే. నరేష్ గారు, కోటేశ్వర గారు, ఐ డోంట్ థింక్ మీకు వేరే అపాయింట్మెంట్ ఏం లేదనుకో.
నరేష్ గారు ఎక్కువ సమయం లేదు, మీరు ఒక 2-3 minutes ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను 2 minutes కంప్లీట్ చేస్తాను. ఏదైతే ఓవైసీ బ్రదర్స్ ఏదైతే ఉన్నారో 40,000 మందికి ఉచిత విద్య ఇస్తున్నా అదే అని చెప్పేసి ఈ కూల కొడతారా ఇది నన్ను బుల్లెట్లతో కాల్చమని చెప్పాడు. సరే అక్కడ మల్లారాయరెడ్డి కావచ్చు, పాలు అమ్ముకుని పూలు అమ్ముకున్న మల్లారెడ్డి కావచ్చు, ఈ ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండర్ కమ్ సర్వీస్ సెక్టర్ కిందనే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన రాయితీలు రకరకాలుగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అందరు కూడా విద్య చేస్తున్నట్టే. సరే దాన్ని నడవడానికి ఎంతో కొంత ఫీజు తీసుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఏదైనా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, ఏదైనా లీగల్ గా పోవాల్సిందే. ఎందుకంటే నువ్వు సర్వీస్ చేయడానికి చాలా స్థలాలు ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంతేగాని చెరువులలో బిల్డింగ్ కట్టి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదైనా ఈ యాంగిల్ చూడాల్సిందే. దానికి సంబంధించిన ఫైనాన్స్ లో అవన్నీ కూడా నువ్వు ఏ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నా కానీ ఏ సర్వీస్ రూపంలో ఏదో రూపంలో వస్తూనే ఉంటాయి. దానికి కాదని నిజం. అసలు ఎడ్యుకేషన్ అండర్ కమ్స్ సర్వీస్ యాక్టివిటీ. కాబట్టి ఓవైసీ బ్రదర్స్ అయినా, పల్లారెడ్డి అయినా, మల్లారెడ్డి అయినా, XYZ ఎవరైనా సరే, యూనివర్సిటీలు అయినా, ఆ కాలేజీలు అయినా, ఏవైనా, సో దాని మటుకు ప్రభుత్వం చాలా సీరియస్ గా నిక్కచ్చిగా పోవాల్సిందే. దాంట్లో రేవంత్ రెడ్డి గారి యొక్క నిజాయితీ, ఆయన ఏదైతే స్ఫూర్తి ఎంత ఉంటుందో భగవద్గీతతోటి ఆయన నేర్చుకున్న స్ఫూర్తి మేము డెఫినెట్ గా అబ్జర్వ్ చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి ఇంకోటి నేను లాస్ట్ గా మాట్లాడుతూ ఒకసారి చెప్పాలనుకుంటున్నా. ఏదైతే కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉండి ఆయన కూడా హైదరాబాద్ మునిగిపోయిన ఒక మాట ఇచ్చింది, ఈ యొక్క నాలా మీద 10,000 ఏవైతున్నాయో అక్రమ కట్టడాలు, ఈ యొక్క మూచికి నాకు సంబంధించిన రకరకాల నాలాలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని తెచ్చి మళ్ళీ సార్ హైదరాబాద్ మునగ కూడా చేస్తున్నాడు. మళ్ళీ 2 ఏళ్లకు అదే పరిస్థితి అయింది. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, ఈ హైడ్రాకి సంబంధించి ఏదైతే వర్క్ జరుగుతుందో దీన్ని కూడా ఇదే పనిలో దీన్ని కూడా టేక్ ఓవర్ చేయాల్సిందే. సరే దానికి సంబంధించి ఆ ప్రభుత్వము మిత్రుడు కార్పొరేటర్ గారు కాంగ్రెస్ మిత్రుడు అదే వాళ్ళకి సంబంధించిన పరిహారం ఏది ఇస్తారు, పరిహారం ఇస్తారా అయ్యారా తర్వాత సంగతి. బట్ హైదరాబాద్ సిస్టమ్ లో డ్రైనేజ్ వ్యవస్థ కనుక చక్కగా ఉంటే మనం డెఫినెట్ గా ఒలింపిక్స్ ఏంది దానికంటే పెద్దగా ఏమైనా ఉంటే దాన్ని కూడా ఆర్గనైజ్ చేయగలుగుతాం. హైదరాబాద్ అన్ని రకాల ప్రపంచంలో ఎవరు వచ్చైనా కానీ ఇక్కడ ఆడగలుగుతారు. అంత మంచి వాతావరణం ఉన్న ప్రాంతం. ఎందుకంటే ఎండ, వాన, చలి అన్ని కూడా సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి నిజంగా పెద్ద మనం ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేయొచ్చు. అంత విశాలమైన ప్లేసెస్ ఇంకా మనకు చాలా ఉన్నాయి. అది తీసుకపోతే 0 కింద ఎకరాలు ఉన్నాయి. మనం అంత చేసి ఆడిపోవచ్చు అవన్నీ స్టేడియాలు తయారు చేసి. ఎందుకంటే అవి కట్టడాలు ఏం కాదు కదా. కాబట్టి అవన్నీ బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నది, మంచి నగరం ఉన్నది. కాబట్టి హైదరాబాద్ నిజంగా కూడా భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన నగరాన్ని దీన్ని తీసుకురావచ్చు. దీని హైదరాబాద్ నగరం కోసం ఎవరు దానికి ముందుకు వచ్చినా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, కట్టుబడి ఉంటుంది. ఓకే నరేష్ గారు, కోటేశ్వర గారు, దీనికి న్యాయపరమైనటువంటి చిక్కులు కంటిన్యూస్గా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడే ఒక ప్రణాళికాబద్ధంగానే హైడ్రా వెళుతుందని అనుకోవాలా, లేదంటే కనుక ఏదో ఒక దూకుడుగా స్టార్ట్ చేశారని అనుకోవాలా? రెండో పాయింట్, పర్టికులర్గా ఓవైసీ బ్రదర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాకతాళీయమేమో అసదుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ వక్ఫ్ బోర్డు సవరణల విషయంలో తెలంగాణ వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని చెప్పేసి, మరి అఫ్కోర్స్ ఆ రకంగా ఆల్రెడీ మద్దతుగానే ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్తో ఫస్ట్ నుంచి కూడా ఎంఐఎం సఖ్యతగానే ఉంటుంది అనేది. అఫ్కోర్స్ ఈరోజు ఆయన కామెంట్స్ని ఎక్స్క్లూజివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదేమో, కానీ ఇది ఎంతవరకు ఆ సాహసం వరకు చేస్తారా సార్ ఓవైసీకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ విషయంలో? మజ్లిస్ విషయానికి వస్తే ఎవరి అధికారంలో ఉంటే చివరికి ఏ కారణంతో బీజేపీ అధికారంలోకి వచ్చినా గానీ వాళ్ళతో కూడా సఖ్యంగానే ఉంటారు మజ్లిస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకటి. రెండోది, మేమేదో సేవ చేస్తున్నాము చెరువులో కట్టామంటే అటువంటి వాటిని ఎక్స్క్లూడ్ చేయకూడదు. ఒకటి. అన్ని పార్టీల వాళ్ళు ఎవరెవరు ప్రత్యర్థులు ఎవరెవరు అక్రమాలకు పాల్పడ్డారో జాబితాలు ఇస్తున్నారు అందరు ఇప్పుడు. అందుకని హైడ్రాకి చాలా పెద్ద పని పార్టీల వాళ్ళు కూడా చెప్తున్నారు కనుక వాటన్నింటికి సంబంధించి నేను ముందే చెప్పినట్టుగా హైకోర్టుకి ఇదిగో ఈ కేసుల్లో మీరు ఏదైనా స్టే ఇచ్చేటప్పుడు మమ్మల్ని కన్సల్ట్ చేయాలని చెప్పేసి క్యావియేట్ వేయడం అటువంటిది తప్పకుండా చేయాలి. రెండవది, ప్రభుత్వము పేదల విషయంలో డెఫినెట్ గా న్యాయం చేయాలి. నా కళ్ళ ముందు
అమర్పేటలో బతుకమ్మ కుంట చెరువు అనేటువంటిది అన్న నీళ్లు ఉంటే కోర్టులు అది చెరువు కాదు అని చెప్పేసి కోర్టులు తీర్పిచ్చాయండి. మనం ఏమంటారు, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను ఏమంటారు మనం, మొత్తం అక్కడ వాళ్ళంతా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ లేచిపోయినాయి, కోర్టులు ఇచ్చినాయి, అది చెరువు కాదు భూమి అని చెప్పేసి. అందుకని న్యాయస్థానాలు, రెవెన్యూ, మున్సిపాలిటీ ప్రతి శాఖ తప్పుదారి పట్టాయి, అక్రమాలకు పాల్పడ్డాయి, సమర్థించాయి. అందుకని ఎక్కడో అక్కడ దానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఇది ఒక మంచి ప్రారంభం. ఈ మంచి ప్రారంభాన్ని కనుక కంటిన్యూ చేయకపోయేట్లయితే రాజకీయంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు, నరేష్ గారు. ఇది ఇవాల్టి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.